మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. నిన్నటి దినంన మనం చూస్తే దూతల శాస్త్రాన్ని మనము ధ్యానం చేశాము. దూతల రకాలు, వాళ్ళ పేర్లు, తర్వాత వారిలో ఉన్న టైప్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ దూతకు ఎలాంటి సామర్థ్యత ఉంది, అట్లా కొంచెం మనం నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో దూతల యొక్క దేవదూతల యొక్క స్వభావము లేదంటే లక్షణములు, వాటి స్వభావం అనేది కూడా మనం నేర్చుకుందాం. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మజీవులను ప్రభువారు సృష్టించుకున్నారు. ఆత్మ అంటే మనం సైతానే అనుకుంటాం. ఆ ఆత్మ ఇంట్లో ఉంది అని అంటే అది దయ్యం అని అనుకుంటాం. ఆత్మ అంటే అందులో మంచి ఆత్మ ఉంటుంది, చెడ్డ ఆత్మ ఉంటుంది. మంచి ఆత్మ అంటే తమ పరిశుద్ధతను కాపాడుకోవటం. తమ పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే దేవుని దగ్గర ఉండటం. చెడ్డ ఆత్మ అంటే ఏంటంటే దేవుని నుంచి తృణీకరింపబడటం. దేవుని దగ్గర తృణీకరింపబడిన ఆత్మలు ఎవరు అంటే దయ్యాలు, దురాత్మలు, ఈ లూసిఫర్ అనే వ్యక్తి, ఎవరైనా కావచ్చు. మంచి దూతలు, చెడ్డ దూతలు, ఇవి రెండు తప్ప వేరేవి లేవు. ఈ దూతల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం నేచర్, వాటి యొక్క స్వభావం ఏందో మనము నేర్చుకుందాం. ఈరోజు ఈ దూతల శాస్త్రం అయిపోతుంది. రేపు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవదూతలు ఏం చేశారు, రేపు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది దేవదూతలు లేరు అని చెప్పి అంటారు. హబుల్ టెలిస్కోప్ అని చెప్పి ఒక టెలిస్కోప్ ద్వారా మరి ఆకాశంలో చూస్తే, అదొక శాటిలైట్ అన్నమాట. చూసినప్పుడు ఆ శాటిలైట్ కొన్ని ఫొటోస్ కొట్టింది. ఇప్పుడు మనం గూగుల్లో హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్ అని కొడితే కూడా వస్తుంది. ఒక బంగారంలో మెరుస్తున్న ఒక పెద్ద పట్టణాన్ని ఫోటో కొట్టిందనమాట. తర్వాత ఆ పట్టణం దగ్గర అట్లా వెలుగుతూ వస్తూ కొన్ని ఆకారాలు అక్కడ నుంచి బయలుదేరుతున్నట్టు మళ్ళీ అక్కడ వస్తున్నట్టు చూసిండు. ఆ వెలుగుతున్న ఆకారాలు అక్కడ ఉన్న సైంటిస్టులు ఏమని చెప్పారంటే, వాళ్ళు అవి దూతలు అని చెప్పారు. అది 70 feet 80 feet ఉన్నాయంట. సైన్స్ ఈ న్యూస్ వచ్చి కూడా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నిన్న మొన్న న్యూస్ కాదు ఇది. బైబిల్లో మన పట్టణం ఇక్కడ లేదు, పరలోకం ఉంది, మనం పైన ఉన్నాం, మనం పరదేశులము, మనం హెవెన్లీ సిటిజన్స్ అని పౌలు భక్తుడు చెప్పినట్టు అది రియల్గానే నిజంగా ఉంది అని చెప్పి సైన్స్ ఒప్పుకుంటుంది. హల్లెలూయా. దేవదూతలు అనేవాళ్ళు చాలామందికి కనిపించారు. దేవదూతలు మాయా స్వరూపాలు. వాళ్ళు ఎవరు ఇమేజ్లో అయినా మారగలుగుతారు. చెట్టు లెక్క వస్తారు, కుక్క లెక్క కూడా మారగలుగుతారు, మనిషిలో ఏ రూపమైనా కానీ అవి దాల్చుకోగలవు. సేమ్ టైం సైతాన్ కూడా అంతే. సైతాన్ కూడా కొన్ని రూపాలు వేసుకొని రాగలుగుతుంది. ఈవెన్ దో యేసుప్రభు రూపం కూడా వచ్చి నేనే యేసుప్రభుని, నేనే మరియమ్మ అని చెప్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివితే అది సైతాన్ మాట్లాడిండో దేవుడు మాట్లాడిండో చెప్పచ్చు. అందుకే బైబిల్లో మనకు బేస్ లేకపోతే సైతాన్ యేసుప్రభు రూపంలో వచ్చి సైతాన్ కూడా మోసం చేస్తే యేసుప్రభు చెప్పింది కదా అని అనుకుంటాం. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ మంచి దూతలకి చెడ్డ దూతలకు ఉన్న తేడా, వ్యత్యాసం, డిఫరెన్స్ ఏముంది అంటే, మంచి దూతలు ఆరాధింపబడవు. ఆరాధన చేస్తే అవి భూమి మీద వచ్చినప్పుడు ఎవరైనా మనుషులు ఆరాధిస్తే అవి ఒప్పుకోవి, భయపడిపోతాయి. ఎందుకంటే అట్లా ఆరాధన చేసుకొని సైతాన్ పక్కకు జరిగిండు. ఈ చెడ్డ దురాత్మలు ఏం చేస్తాయంటే ఆరాధింపబడతాయి. ఇప్పుడు మనం చూసే అన్యలోకంలో 33 కోట్ల దేవుళ్ళు దేవతలు అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా చెడ్డ దూతలు అన్నమాట. ఈ చెడ్డ దూతలు ఏం చేస్తాయి అని అంటే ఆరాధించుకుంటారు. నిజమైన దేవుణ్ణి మభ్యపెట్టేసి, నిజమైన దేవుని, నిజమైన దైవాన్ని అదృశ్యం చేసి, మేమే దేవుళ్ళము, మేమే దేవతలము, మా దగ్గరికి రండి, మీకు ఏది కావాలో అది, మీకు పిల్లలు కావాలా మేము పిల్లల్ని ఇస్తాం, మీకు ఏ అవసరతలు కావాలంటే అవసరతలు తీరుస్తాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఇక్కడ తెలంగాణలో కొండ దేవుడు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయనకు వచ్చి మొక్కితే
నేను డిప్యూటీ సీఎం అయితే నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మాల వేసుకుంటా అని చెప్తే గెలిచిండు, 11 రోజులు మాల వేసుకొని తిరిగిండు. అంటే వాటికి శక్తి ఉంటుంది అన్నమాట. చెడ్డ ఆత్మలకి శక్తి ఉంటుంది, మంచి ఆత్మలకు కూడా శక్తి ఉంటుంది. అయితే ఈ మంచి ఆత్మలు ఏం చేస్తాయంటే దేవుడు చెప్పిందే వింటాయి. వాళ్ళు సొంతంగా ఏం చేయవు, దేవుడు చెప్పిండు బస్ నేను చేయాలి. వాటికి భయం అన్నమాట. అందుకే అవి పరిశుద్ధమైనవి, పరిశుద్ధతను కాపాడుకుంటుంది. ఈ చెడ్డ ఆత్మలు ఏంటి అంటే వాళ్ళ లెవెల్ పెంచుకోనికి, వాళ్ళ రాజ్యం పెంచుకోనికి అవి పనిచేస్తుంటాయి. అవే దురాత్మలు, అవే చీకటి శక్తులు. మనకు వస్తుంది, నెక్స్ట్ వీక్లో వస్తుంది, చాలా ఉంటుంది దాంట్లో. 10 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే ఒక దురాత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. ఆ దురాత్మ ఒక వ్యక్తికి సైతాన్ దురాత్మ ఆవరించినప్పుడు ఆ సైతాన్ లోపల ఒక ఫ్లేవర్ ఉంటుంది. మన లోపల కూడా ఆ ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. అవి అప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ మనకు అర్థమైనప్పుడు, ఓహో నాకు ఇన్ని రోజులు దురాత్మ ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్రతి విషయంలో దురాత్మ అడ్డగిస్తుంది. అది బాగా మనం నమ్మాలి. ఎందుకంటే మనుషులు మంచిగా ఉండొద్దు, మనుషులు నిజమైన దేవుని నమ్ముకోద్దని చాలా రకాలుగా సైతాను చాలా తెలివిగా పనిచేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వస్తే, దూతలను దేవునిచే సృష్టించబడ్డాయి. నేను చెప్పినా కదా, దేవుడు ఆత్మ, ఆయనకు పరిచర్య చేయటం, ఆయనను మహిమపరచటానికి దేవుడు ఏం చేసిండంటే ఆత్మ ద్వారానే దూతలను తయారు చేసిండు. మనము సెరాఫిన్ అని చెప్పి ఒక దేవదూత గురించి విన్నాం. మొదట మహాదూతలని పేరు. సెరాఫిమ్ అంటే అర్థం ఏంటంటే మండుతున్న ఆకారం, మండుతూ ఎగురుతున్న ఆకారం, బగబగ మండుతూ ఎగురుతున్న ఆకారం. సెరాఫిమ్ అంటే అదే అనమాట. కెరూబిమ్ అంటే మహాశక్తి గలవి అని అర్థం అనమాట. అంటే వాళ్ళకి అర్థాన్ని బట్టి అక్కడ పేర్లు డిసైడ్ అయినాయి. అయితే ఈ దేవదూతలు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. దూతలు సృష్టించబడిన జీవులు. దూతలు దేవుని ఆరాధించడానికే ఉన్నాయి కానీ ఆరాధించబడడానికి కాదని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవదూతలను మనం ఆరాధన చేయొద్దు. అవి ఆరాధనను కూడా అంగీకరించదు, దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది. దూతలు సృష్టించబడిన భూతములు అని దేవుని వాక్యం నిర్దాయంగా తెలియజేస్తుంది. భూతములు అంటే స్పిరిట్స్, ఆత్మ. మనము కీర్తన 148 చూద్దాము. కీర్తన గ్రంథం 148. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయండి, లేదంటే జస్ట్ విన్నా నడుస్తుంది, వింటే సరిపోతుంది. ఇదంతా కూడా మనకు బుక్లో కనిపిస్తుంది. చూడండి, నేను చదువుతాను. నేను మీద చెప్తే మరి అది ఉందో లేదో తెలియాలి కాబట్టి నేను చదువుతున్నాను. కీర్తన 148 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆకాశంలో సైన్యం ఉందని చెప్తారు కదా, ఆ సైన్యం అంతా కూడా దేవుని దూతలు. దేవుడే సృష్టించుంటూ దేవుని స్తుతించాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దూతలు యెహోవా యొక్క పరిచారకులుగా వర్ణించబడ్డారు. మనము మొదటి రాజుల గ్రంథం మనం తీస్తే అందులో కూడా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. మీరు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇండెక్స్ ఉంటుంది కదా, పట్టిక, బైబిల్ పట్టిక, ఆదికాండము అదంతా కూడా బట్టి కొట్టాల. అది బాగా బట్టి, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ బట్టి కొట్టాల. అంటే బాగా నేర్చుకోవాలా, బాగా చదవాలా, దాన్ని గుర్తుపెట్టుకోవాలా. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పంగానే మీకు వెంటనే ఆ రెఫరెన్స్ మీరు తీసేస్తారు. ఇలా రెఫరెన్స్ తీసారు అనుకోండి, ఇప్పుడు కీర్తనలు ఉందనుకోండి, రాజుల గ్రంథం రావాలి, కీర్తనలకి అటు సైడ్ ఉంటుందని చెప్పి మనం తిప్పుకుంటాం. మనము యెషయా గ్రంథం అన్నాను, కీర్తనల తర్వాత యెషయా గ్రంథం, అట్లా తెలుస్తుంది అనమాట. అది బాగా బైబిల్లో ఫస్ట్ పేజ్లో ఆదికాండం నుంచి, ఫస్ట్ పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు 39 అధ్యాయాలు ఉంటాయి. 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు కూడా అన్నీ మీకు రావాలి. మనకు బైబిల్ ఓటీ సర్వే నడుస్తుంది. ఫస్ట్ పంచకాండాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం, తర్వాత చరిత్ర పుస్తకాలు 12, ఎక్కడి నుంచి యెహోషువ గ్రంథం నుంచి
మనం చూసుకుంటే ఎస్తేరు గ్రంథం వరకు. దాని తర్వాత పద్య భాగము యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం గ్రంథం. ఐదు పుస్తకాలు, అవి పంచకాండాలు. మిగతా 17 పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు. అందులో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలు ఒక 7 మంది ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఒక 7 మంది ఉన్నారు. మిగతా 12 ఎవరు అని అంటే మిగతా 12 ఈ చిన్న ప్రవక్తలు అనమాట. బాగా అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం అవి గుర్తుపెట్టుకుంటే మనకి అర్థమైపోతే ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనంలో, మీకు ఆయన ఇట్లానెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వన ఎడమ పార్శ్వన నిలిచి ఉండుట నేను చూచి తిని. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు దర్శనం చూసి చెప్తున్నాడు. యెహోవా నిలబడినప్పుడు ఆయన కుడి పార్శ్వం, రైట్ సైడ్, ఎడమ పార్శ్వం, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఆయన సైన్యమైన దూతలు నిలబడి ఉన్నారు. అంటే ఈ దూతలు ఎందుకొరకు చేయబడ్డారు? దేవుని పరిచర్య చేయడానికి చేయబడ్డారు. ఇక్కడ ఒక మర్మం మనం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు ఏమన్నారు అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదిలా, మీతో ఉంటా, మీలో ఉంటా అన్నారు. మీతో ఉంటా, మీలో ఉంటా. పౌలు భక్తుడు ఏమని చెప్పి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఎవరి దగ్గర ఉన్నారు? మన లోపల ఉన్నాడు. మన లోపల ఉన్నారు అని అంటే మన లోపల ఇంక ఇప్పుడు ఎవరున్నారు? దేవదూతలు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవదూతలు దేవుని పరిచారకులు. మనము దేవుని ఇమేజ్లో చేయబడ్డాం. మనం దేవుని పిల్లలమే ఉన్నాం. వాళ్ళు మనకు కూడా పరిచర్య చేస్తారు. అది మనం తెలుసుకోవాలి. మనం వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనను వచ్చి ఓదారుస్తూ ఉంటాయి, కానీ మనకు కనబడవు. మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనం చేసే ప్రేయర్స్ దేవుని దగ్గర తీసుకుపోతాయి. మనం చేసే ఆరాధన దేవుని దగ్గర తీసుకుపోతాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా జవాబు రావాలంటే మన దేవుని దగ్గరికి వెళ్ళి మన దగ్గర తీసుకొస్తాయి. ఇవి దేవదూతలు చేసే పనులు అన్నమాట. మంచి దేవదూతలు చేసే పనులు. దూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు ఈ విషయాన్ని గురించి బైబిల్లో వివరాలు లేవు. దూతలు అంటే ఒక పర్టికులర్ టైం అనేది లేదు, కానీ ఉన్నారు. ఆది కాండంలో మనం చదివితే, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇంగ్లీష్లో ఏమో గాడ్ ఫార్మ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. వెన్ గాడ్ ఫార్మ్డ్ హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అంటే పరలోకం కాదు, ఆకాశము, పరలోకం. ఆకాశంలో 7 రకాల ఆకాశాలు ఉంటాయి. మధ్య ఆకాశము, 3వ ఆకాశం, 4 అట్లా ఆకాశాలు ఉంటాయి. లాస్ట్ పెద్ద ఆకాశంలో దేవుడు ఉంటాడు, 2వ ఆకాశంలో దేవదూతలు ఉంటాయి, మధ్య ఆకాశంలో సైతాన్ శక్తులు ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపించేది మామూలుగా ఆకాశం, దాని కింద మనం ఉంటాం అనమాట. ఇట్లా మొత్తం 7 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అది ఆకాశం గురించి వచ్చినప్పుడు అది నేను చెప్తాను. అయితే దేవుని ప్రియమైన వారలారా, దూతలు ఎప్పుడు సృష్టించబడ్డారో మనకు తెలియదు, కానీ ఫస్ట్ ఆది కాండంలో ఏమని రాయబడ్డదంటే చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం తీయండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఫస్ట్ వచనం గమనించండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. 2వ వచనం చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఈ ఫస్ట్ వచనంకి రెండవ వచనంకి దాదాపుగా నా అంచనా ప్రకారం కొన్ని వేల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఫార్మ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. ఫస్ట్ ఆకాశాన్ని సృష్టించాడు, తర్వాత భూమిని సృష్టించాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచనంలో దేవుడు ఆకాశం, తర్వాత భూమి. 2వ వచనంలో భూమి నిరాకారము శూన్యంగాను ఉంటుంది, తర్వాత భూమిని తయారు చేసిండు. ఫస్ట్ ఆకాశాన్ని దేవుడు తయారు చేసిండు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒకసారి రావాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం.
ఉదయ నక్షత్రమును ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనం చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? చాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు భూమికి మూలరాతి పిల్లర్లు వేసేటప్పుడు ఇక్కడ దేవదూతలు వచ్చి స్తుతించినాయి అని చెప్పి ఈ వచనం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భూమి స్టార్ట్ కాకముందు దేవదూతలు అనేవాళ్ళు ఫామ్ అయ్యారు. బాగా అర్థం చేసుకోవాలి. తెస్సలోనిక పత్రికలో ఏముంటుందంటే, ఈ భూమి స్టార్ట్ కాకముందే నాకు నువ్వు ఎవరో తెలుసు అని చెప్తాడు. భూమి స్టార్ట్ కాకముందే నాకు నువ్వు ఎవరో తెలుసు, నా మైండ్లో నువ్వు ఉన్నావు అని అందులో రాసిండు అనమాట. మనం ఎప్పుడు ఫామ్ అయినాము అని అంటే, భూమి స్టార్ట్ అయిన తర్వాత మనం రాలే. భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు మనల్ని చూసిండు అనమాట. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎంత అతీతమైనది అర్థం చేసుకోవడానికి ఈ పాయింట్ చెప్తున్నాను. దేవదూతలు అనేవాళ్ళు ఎప్పుడు సృష్టించబడ్డారంటే భూమికి ముందే. భూమికి ఫస్ట్ పునాదులు వేయక ముందు దేవదూతలు వచ్చి ఆ పునాదులు వేసే ప్లేస్లో స్తుతించిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చి ఏం చేసిండంటే ఆ భూమికి పునాదులు వేసిండు. హల్లెలూయా. అంటే మనుషుల కంటే కూడా ఈ భూమండలం కంటే కూడా దేవదూతలు అనేవారు ఫార్ ముందే చేయబడ్డారు, సృష్టించబడ్డారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని బట్టి మనం తెలుసుకొని ఏంటంటే, దేవుడు భూమిని సృష్టించినప్పుడు దూతలు అక్కడ ఉన్నట్లుగా చదవచ్చు. తర్వాత ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చదవచ్చు. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. ఆకాశము భూమి వాటిలో సమస్తము అంటే భూమి మీద ఏం చేయాలి, ఆకాశంలో ఏం చేయాలి? ఫస్ట్ ఆకాశము పరలోక రాజ్యం అంటే కొన్ని లోకాల సముదాయం అన్నమాట. ఇప్పుడు భూలోకం ఉంది. భూలోకంలో శ్రీలంక వేరే దగ్గర ఉంది, ఇండియా వేరే దగ్గర ఉంది, అమెరికా వేరే దగ్గర ఉంది. పరలోకము అంటే ఏంది అని అంటే, దేవుడు ఉన్న చోట ఒక దగ్గర ఉంటుంది, దేవదూతలు ఉన్న చోట ఒక దగ్గర ఉంటుంది. పరదేశ్ అనే ప్లేస్ అంటాం కదా, అంటే చనిపోయిన వాళ్ళందరూ అక్కడ స్టోర్ అవుతారు. వాళ్ళ ప్లేస్ ఒక దగ్గర ఉంటుంది. అందులో విశ్వాసులు అవిశ్వాసులు వాళ్ళవి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే పరలోకం అన్నమాట. మళ్ళీ నరకం మళ్ళీ ఇంకా వేరే దగ్గర ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఫస్ట్ పరలోకాన్ని సృష్టించినప్పుడు సేమ్ ఇప్పుడు మన భూమి ఎట్లుంటుందో దానికి సేమ్ భూమి లాగానే ఉంటుంది, కానీ ఇంకా బాగుంటుంది. ఈ భూమిలో కనిపించే చెట్లు, నదులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా పరలోకంలో కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. దాన్ని వెతుక్కొని మనం పట్టుకొని ఎవరైనా చెప్పేటోడు ఉంటే బాగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు కూడా దేవదూతలను సృష్టించాడు. దేవుడికి దేవదూతలకి తేడా ఏంటంటే, దేవుడు స్వయంభవుడు అన్నమాట. ఆయనను ఎవరు సృష్టించలేరు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేరు. ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు, బర్త్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. దేవదూతలకి బర్త్ డేట్ అనేది ఉంది. అవి సృష్టించబడిన జీవులు. మనుషులు సృష్టించబడ్డారు, దయ్యాలు సృష్టించబడ్డాయి. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఆకాశాన్ని చేసినప్పుడు దూతలను చేసి ఉండవచ్చు అనుకోవడం సబబుగా అనిపిస్తుంది. దూతలు ఎప్పుడు సృష్టించబడ్డారో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడు వాళ్ళు తయారయ్యారో ఎప్పుడు వచ్చారో తెలియదు, కానీ వచ్చారు. ఆకాశాన్ని సృష్టించినప్పుడు వచ్చి ఉండొచ్చు. ఈ భూమికి 10,000 సంవత్సరాలు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. మానవుడికి ఒక 6,000 7,000 టైం అని చెప్తున్నారు. భూమికి 10,000 కాదు, లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు. మానవుడి మనగడ ఓన్లీ ఒక 6,000 7,000 సంవత్సరాలు చెప్తున్నారు. అంటే ఆదాం పుట్టి ఒక 7,000 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. భూమి పుట్టి కొన్ని సంవత్సరాలు అయింది. బాగా అర్థం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఫస్ట్ దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిండు. ఆ ఆకాశం పాడైపోయిన తర్వాత, ఈ లూసిఫర్ అనే వ్యక్తి తిరగబడిన తర్వాత దేవుడు అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి భూమిని ఫామ్ చేసి భూమిని మంచిగా తయారు చేసిండు. భూమి నిరాకారంగా ఉండే,
షేప్లెస్, ఆకారం లేకుండే. దేవుని ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమికి ఒక ఆకారం వచ్చింది. మన జీవితంలో కూడా దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు మన జీవితానికి ఒక ఆకారం వస్తుంది, లేకపోతే రాదు. ప్రతి వ్యక్తి ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆకాశంలో ఉన్న దూతలను చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఒక టెస్ట్ పెట్టినప్పుడు ఆ యథార్థతను లూసిఫర్ అనే వ్యక్తి కోల్పోయినప్పుడు ఆయన చాలామందిని పాడు చేసేసిండు. అట్లా దేవదూతల్లో కొంతమంది ఏమైపోయారంటే గ్రహాల మీద, ఈ భూమి మీద పడ్డారు. అందుకే సైతాన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఈ దేవుడు ఈ భూమిని సృష్టించింది కాబట్టి ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం చేయాలని చెప్పి వాడు ఏం చేసిండంటే ప్రజలందరినీ పాపం లోపల తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత దూతలు ఆత్మజీవులు, చాలా ఇంపార్టెంట్. దూతలకు భౌతిక శరీరాలు లేవు. మంచి దూతలైనా పడిపోయిన దూతలైనా ఇవన్నీ కూడా ఆత్మలే. దూతలు ఆత్మలుగా పేర్కొనబడినవి. దురాత్మల సమూహము అని చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి, అందరు కూడా తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. పేజ్ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ చాలా మర్మం చెప్తున్నారు. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, మనము పోరాడు శరీరంతో కాదు. అంటే ఒక మనిషికి ఉండే బ్లడ్, వాటరు, బాడీ ఆ దురాత్మలకు ఉండవు. ఉంటుంది కానీ మన లెక్క ఉండదు. మనం వారితో పోరాడుతున్నాము అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి సైతానికి మగ అవతారం ఉంటుంది, ఒక పురుషుని అవతారం ఉంటుంది. సైతాన్ అంటే లేకపోతే ఒక స్త్రీల అవతారం ఉంటుంది. తెల్ల చీర కట్టుకొని వచ్చింది, మల్లెపూలు వేసుకొని వచ్చింది, కర్ర తీసుకొని కొట్టింది. ఇదంతా నిజంగా వాటి ఆకారం కావు. సినిమాలో చూపించినట్టు, సీరియళ్ళలో చూపించినట్టు ఫుల్ కాటిగా పెట్టేసి, లిప్స్టిక్ పెట్టేసి, ఎంటికలన్నీ విరబూసేసి ఇట్లా రియల్గా దురాత్మలు అనేటివి ఉండవు. అవి భయంకరంగా ఉండాలని చెప్పి అట్లా అవతారాలు వేసుకొని రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాటి ఒరిజినల్ ఆకారం అవి కావు. కానీ వాళ్ళకు ఒక ఆకారం ఉంది. మనలాంటి ఆకారం వాటికి ఉండవు. మనలాంటి బాడీ, రక్త మాంసం వాటికి ఉండవు. హల్లెలూయా. దేవదూతలకు లేరు. ఆ దేవదూతల నుంచి పడిపోయిన వాళ్ళే వీళ్ళు. అందుకే దయ్యాల గురించి చెప్పే ముందర ఫస్ట్ దేవదూతల గురించి చెప్తే మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. వీరు మనుషుల వలె భౌతిక శరీరాలు కలవారు కాదు. నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలకు మాంసం భూతములకు ఉండవు. ఈ లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే యేసుప్రభు వారు లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు కొంతమంది భయపడుతుంటారు, అమ్మైన దయ్యమేమో అని. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, చూడండి, నా గాయాల్లో చేయబెట్టి చూడండి, నా చేతులు పట్టుకొని చూడండి. భూతములకు నా లెక్క శరీరం ఉండదు కదా అని అంటాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు ఒక మనిషిని పాతి పెట్టేసారు, ఒక మాంత్రికుడు వచ్చి పూజలు చేసిండు, వాడిని లేపిండు. ఇదంతా కూడా ఫేక్ అనమాట. ఇదంతా స్టోరీ హిట్ అవ్వాలని ఆ టైప్లో వాళ్ళు డిజైన్ చేస్తారు. కానీ ఒరిజినల్ సత్యం ఏంది అని అంటే వాటికి మనిషికి ఉన్నట్టు శరీరం ఉండదు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిండు, వాడు ఒక ఆత్మ లెక్క కనిపిస్తే, ఆ వ్యక్తి కనిపిస్తే మనం దయ్యం అవుతున్నా అంటున్నాము. బైబిల్లో చాలామంది చనిపోయారు, కొన్ని రోజుల తర్వాత లేచిర్రు, మళ్ళీ దయ్యాలు లేచినట్ట. ఒకసారి మనం జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగిస్తాం. చనిపోయినప్పుడు ఆత్మ డైరెక్ట్ పరదేశంలో వెళ్ళిపోతుంది అంతే. మంచి ఆత్మ అయినా చెడ్డ ఆత్మ అయినా ఆత్మ తాను తయారు చేసిన దేవుని దగ్గరకు వెళ్తుందని పరమగీతంలో రాయబడ్డది, ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా దురాత్మలు కారు. వాళ్ళు పరదేశంలో సెటిల్ అవుతారు. వాళ్ళ ప్లేసు, వాళ్ళ పేరు తీసుకొని వస్తాయి.
ఇంకా చాలా ఉంది, దాని గురించి నేను చెప్తా. అసలు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి, వాటి కారణాలు ఏంది, విత్ ప్రూఫ్తో సహా నేను అప్పుడు చెప్పినప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుంది అది. అప్పుడు మీకు దయ్యాల మీద మస్తు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎవరైనా మాంత్రికులు కావచ్చు, ఎవరైనా ఉన్నప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. వాటి కోసం భయపడటం అవసరం లేదు. దేవుడు అంటే భయం ఉండదు, కానీ దయ్యం అంటే భయం. ఆ ఇంట్లో దయ్యం ఉందంటే భయం. దేవుడు గొప్పవాడా, దయ్యం గొప్పవాడంటే ఏమో. బైబిల్ ఏమని చెప్పిందంటే, శరీరాన్ని ఇబ్బంది పెట్టేటోని కోసం భయపడకండి, ఆత్మను ఇబ్బంది పెట్టేటోని కోసం భయపడండి. శరీరాన్ని కాల్చేటోని చూసి భయపడకండి, ఆత్మను కాల్చేవాడిని చూసి భయపడండి. ఆత్మని కాల్చేది ఎవరు అంటే సైతాన్, అది దేవుడు ఆత్మని ఏం చేస్తాడు, నరకంలో వేయగలుగుతాడు. సైతాన్ వేయగలుగుతుంది. సైతాన్ ఓన్లీ శరీరానికే ఇబ్బంది పెడుతుంది. సైతాన్ శరీరం మీదనే దాడి చేస్తుంది, ఆత్మను ఏం చేయలేదు. అది ఆత్మను దాడి చేసేది ఒకరు, దేవుడే. కాబట్టి దేవుని చూసి భయపడాలని బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదృశ్యంగా ఉంటారు. దేవుడు తాను ఇష్టపడు వీరు మనకు కనబడాలని కోరుకుంటేనే దూతలు మనకు కనబడతారు. వారి భౌతిక శరీరాలు లేవు గనుక వివాహం చేసుకొనరు. పునర్బుద్ధి శక్తి లేదు. దేవుడు సృష్టించిన సమస్త జీవులు, వృక్షజాతి, జంతుజాతి, మానవుడు పునరుత్పత్తి సామర్థ్యము గలవి, కానీ దూతలకు అలాంటి నిర్మాణము లేదు. అందుకే దూతలందరూ ఒక్కసారే సృష్టించబడ్డారు. వారు అదృశ్యులు కాబట్టి అప్పుడప్పుడు శరీర ఆకృతిని ధరించారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు జంతు జాతిని, మానవ జాతిని, వృక్ష జాతి, వృక్ష అంటే అందులో పక్షులు కూడా వస్తాయి, కీటకాలు కూడా వస్తాయి. ఇవి ఉత్పత్తి చేయటానికి వాటి దేహాన్ని తయారు చేసిండు, కానీ దేవదూతలకు తయారు చేయలేడు. కాబట్టి దయ్యం అనేది స్త్రీ దయ్యం, పురుషుడు దయ్యం అనేవాళ్ళు ఉండరు. పాస్టర్లు మీకు చెప్తున్నారు, ఆమెకి లేడీ మొగ సైతాన్ పట్టింది, లేకపోతే లంబాడి సైతాన్ పట్టింది, లేకపోతే ఒక ఆమె ఆవరించిందంటే అది 100% తప్పు. ఎందుకంటే ఇక్కడ దేవుడు దూతలను సృష్టించినప్పుడు దూతలు సృష్టించిన తర్వాత వాటికి మరణం అనేది ఉండదు, ఉత్పత్తి కార్యక్రమం అనేది ఉండనప్పుడు వాటి దేహాలు న్యూట్రల్ పెట్టేసిండు దేవుడు. దూతలు ఎప్పటికీ పుట్టవు, ఎప్పటికీ మరణించవు. ఆల్రెడీ కొన్ని కోట్ల దేవదూతలను చేసిండు. అట్లా అన్నప్పుడు అందులో కొన్ని దేవదూతలు పడిపోయినాయి అనుకోండి. పడిపోతే ఇవి మళ్ళా స్త్రీ ఆకారం, పురుషుడు ఆకారంగా ఎట్లా ఉంటాయి? వాటి ఫ్లేవర్ వేరే ఉన్నప్పుడు ఆ విధంగా మారుతాయి. కానీ దేవదూతలు అనేవాళ్ళు మంచి దేవదూతలన్నా చెడ్డ దేవదూతలన్నా అవి ఏంది అంటే అవి ఆత్మజీవులు. వాటికి జెండర్ అనేది ఉండదు, మేలా ఫీమేల్ అని ఉండదు. మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మస్కులిన్ అంటే ఒక పురుషుడు సంబోధన చేయాలి. దూత వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దూత వచ్చింది అని చెప్పడం కరెక్ట్ వర్డ్ కాదు, దూత వచ్చాడు. ఎందుకంటే బైబిల్ అదే వర్డ్స్, జాగరకుడు, పరిశుద్ధుడు పరలోకం నుంచి వచ్చాడు. పరిశుద్ధాత్మరాలు అని అనలేదు, పరిశుద్ధుడు పరలోకం నుండి జాగరకుడు ఒకడు వచ్చాడు. దానియేలు బెడ్ మీద పడుకొని చూస్తున్నప్పుడు ఈ మాట రాస్తున్నాడు, మనం ఇందాక చదివినాం నిన్న. కాబట్టి దేవదూతలందరినీ మనం పిలిచేటప్పుడు పురుషుడు మస్కులిన్, ఫెమినిన్, మస్కులిన్ అంటే పురుషుడు లెక్కనే మనం పిలవాలన్నమాట. హల్లెలూయా. చూద్దాం. వీటికి ఆకారం ఉండదు, కానీ అప్పుడప్పుడు ఇవి శరీర ఆకృతం అందరికీ కనిపించాలంటే కొన్ని ఆకారాలు వేసుకొని వచ్చారు. అది మన మార్కు సువార్తలో కనిపిస్తుంది, మత్తయి సువార్తలో. అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ వాళ్ళు వెతుకుతూ ఉంటే, మీరు బతుకున్న వ్యక్తుల్ని చనిపోయిన దగ్గర ఎందుకు వెతుకుతారు, పోయి అక్కడ వెతకండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. దేవదూతలే వాళ్ళకి చెప్పారు. కానీ ఆ దేవదూతలు మనుషుల పోలికలో ఉన్నారు. నేను నిన్న చెప్పాను, దేవదూతలు 6 రెక్కలతో ఉంటాయి, 4 రెక్కలతో ఉంటాయి, 2 రెక్కలతో ఉంటాయి. రెక్కలు లేని దేవదూతలు కూడా ఉంటారు. మరి రెక్కలు లేకపోతే ఎట్లా ఎగురుతారు? అది ఆత్మ, అది ఏడని ఎగురుతుంది, ఏమైనా చేస్తుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవదూతలు అనే వాళ్ళు మళ్ళా పుట్టరు, మళ్ళీ చచ్చిపోరు.
ఇప్పుడు నరకం కూడా దేవుడు ఎందుకు చేసిండు? ఈ దురాత్మల కోసం చేసిండు. వాటిని మొత్తం పూర్తిగా నాశనం చేయలేం కాబట్టి వాటిని అక్కడ బంధిస్తాడు. వాటికి సపోర్ట్ చేసేటోళ్ళంతా మనలాంటి వాళ్ళు కూడా పోతారు ఆడికి. అందుకే ఆ సైతానికి లోబడకుండా యేసయ్యను మనం పట్టుకోవాలి. హల్లెలూయా. దూతలు సర్వవ్యాపం కాదు, ఆమ్ని ప్రెజెంట్ అంటారు. అంటే ఒక్కటే దగ్గర అన్నిసార్లు ఉండలేరు. దూతలు చాలా బలమైనవి, చాలా వేగంగా పరిగెత్తగలవు. ఒకటే ప్లేస్లో ఫలానా ప్రాంతంలో ఉండవు. దేవుడు 100 ఊర్లో ఒకటేసారి ఉండగలుగుతాడు. అదేంటి బ్రదర్ అట్లెట్లా ఉండగలుగుతాడు? ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు, దాని తర్వాత నరకంలో కూడా ఉంటాడు ఆయన. కానీ దూతలు అనేటివి అట్లా ఉండలేవు. అది ఒకటే దగ్గర ఉండగలుగుతాయి, ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్రయాణించగలుగుతాం. మనం కూడా అంతే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా అంతే. ఒకటేసారి బాంబేలో ఉండలేను, ఢిల్లీలో ఉండలేను. నా వల్ల కాదు, ప్రపంచంలో ఏ మనిషి వల్ల కాదు. దేవదూతలు కూడా అంతే. ఒకటేసారి సర్వవ్యాప్తిగా ఉండలేవు. అవి సేమ్ టైంలో ఉండలేవు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మరి పరలోకంలో ఎవరు ఉన్నారు? పరలోకంలో కూడా యేసుప్రభువే ఉన్నాడు. ఆయన భూమి మీద ఎట్లయితే ఉన్నాడో పరలోకంలో కూడా అట్లనే ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆయన అక్కడ లేకపోతే అక్కడ పని జరగదు. అంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్పాల్సి వస్తుంది. చూద్దాం. ఇక్కడ దూతలు ఆత్మలైనప్పటికీ దేవుని వల్లే సర్వవ్యాపం కాదు. ఒకేసారి 2 భిన్నమైన స్థలాల్లో ఉండలేరు. ఒక్కసారి ఒక్క దగ్గరే ఉండగలరు. లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే, 6 నెలల్లో గాబ్రియేలు దేవదూత గలిలియాలోని నజరేతు ఊరిలో. ఎక్కడొచ్చిండు? గబ్రియేలు దేవదూత గలిలియా అనే ప్రాంతంలో నజరేత్ అనే ప్లేస్కి వచ్చిండు. జకరియా అనే భక్తుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే గాబ్రియేలు దూత పరిశుద్ధమైన స్థలంలో ఆ దేవాలయంలో వచ్చాడు. వచ్చి ఏమంటుండు? నేను పరలోకం నుంచి పంపబడి తిని అంటున్నాడు. నేను కూడా పరలోకంలో ఉన్నా, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నా అంటలేడు. పరలోకం నుంచి నేను వచ్చినా అంటున్నాడు. బాగా అర్థం చేసుకో. దూతలు సర్వవ్యాప్తి కావు, ఒకటేసారి 2 చోట్లలో ఉండలేవు. గాబ్రియేలు నజరేతులో ఉంటే పరలోకంలో లేడు. అయితే ఆత్మలో ఒక చిన్న స్థలంలో అసంఖ్యంగా ఉండగలరు. గదరేనను దేశస్థుల్లో సేన అనే అపవిత్ర ఆత్మల సమూహం పడిపోయిన దూతలు ఉన్నట్లుగా చూస్తాం. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివితే ఒక వ్యక్తికి ఫుల్ దయ్యాలు పడతాయి. గదరేన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. మంచి మంచి మాంత్రికులు కూడా అక్కడ ఏం చేయలేకపోయాడు. చైన్లతో కట్టేసి చైన్లు కూడా తెంపేసుకుంటాడు. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని విడుదల చేయడానికి సముద్రం అంతా దాటుతాడు. చాలా పెద్ద సముద్రం దాటి యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళంగానే యేసు ప్రభువుని కూడా వెళ్ళకూడదామని ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఈ దురాత్మలు, ప్రభా మమ్మల్ని పంపియకు, మా టైం ఇంకా రాలేదు కదా అంటున్నాయి. హల్లెలూయా. ఇవి అపవిత్ర ఆత్మలు, ఇవే పడిపోయిన దేవదూతలు. మీరు ఎంతమంది ఉన్నారు? మీ పేరు ఏం పేరు? మీరు ఎంతమంది ఉన్నారు అంటే, మా పేరు సేన. సేన అంటే ఒక సైన్యం. సైన్యం అంటే 4,000 నుంచి 8,000 మంది ఉంటారు ఒక సైన్యం అంటే. అంటే ఆ వ్యక్తి మీద దాదాపుగా నా అంచనా ప్రకారం 6,000-7,000 దురాత్మలు ఒకటే వ్యక్తి మీద ఆవరించినాయి. ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆత్మ కావచ్చు, లేకపోతే దేవుని దూతలు కావచ్చు, పడిపోయిన దూతలు కావచ్చు, చిన్న ప్లేస్లో కూడా చాలా ఉండొచ్చు. మన ఆత్మలో కొన్ని లక్షల దేవదూతలు పట్టియచ్చు, ఉంటాయి అన్నమాట. మన ఆత్మ అనేది చాలా పెద్ద ప్లేస్. నిన్న కూడా ఈరోజు కూడా చెప్పాను. బస్సులన్నీ కూడా బస్ స్టాండ్లో అవుతాయి. బస్ స్టాండ్ నుంచి వస్తే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్, ప్రపంచంలో ఉన్న ఫ్లైట్స్ అన్నీ వస్తే ఆగుతాయి, కొద్దిసేపు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆ ఫ్లైట్ ఎక్కడంటే అక్కడ ఆగనీకి ఉండదు, పర్మిషన్ ఉండదు. అది ఆగలేదు, దాన్ని మెయింటైన్ చేయలేం. ఎయిర్పోర్ట్లోనే మనం మెయింటైన్ చేయొచ్చు. సీ పోర్ట్ కూడా అంతే. కాకినాడలో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది. ఇవి సీ పోర్ట్, రకరకాల దేశాల నుంచి సీ పోర్టు. సముద్రంలో ఏవి అంటే మన
ఈ బోట్లు షిప్పులు వచ్చి ఆడ ఉండి మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తుంది. అట్లనే మనము దేవుని దేవుని గురించి, దూతల గురించి ఒక బస్ స్టాండ్ లాంటి వాళ్ళం, ఒక సీ పోర్ట్ లాంటి వాళ్ళం. మన దగ్గర దేవుడు వస్తాడు, దేవుని దూతలు కూడా వస్తాయి, మన లోపల వచ్చి ఉంటాయి. బాగా అర్థం చేసుకో. నేను చెప్పినా కూడా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. కాబట్టి మనతో పాటు దేవదూతలు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఒక మనిషికి ఎంత వాగ్దానం ఇస్తుందో చూడండి. నేను మిమ్మల్ని అనాథులుగా వదిలా, మీతో ఉంటా, మీలో ఉంటా అంటున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తుందో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మనతో పాటు తన దూతల్ని కూడా పెడుతున్నాడు. ఈరోజు మనం దూతల సబ్జెక్ట్ ఉన్నాం కాబట్టి, దూతలు సర్వవ్యాప్తి కాదు, ఒకటేసారి అన్ని ప్లేసెస్లో ఉండవు, కానీ ట్రావెల్ చేయగలుగుతాయి. చిన్న స్పేస్ ఉంటే కూడా లక్షల దేవదూతలు అందులో కూర్చోగలుగుతాయి. ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దూతలు సంఖ్య అసంఖ్యము, మనం లెక్క పెట్టలేమన్నమాట. దూతలు కోట్లాను కోట్ల దూతలు ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 5:11 చూడగలము. చూద్దాం. ప్రకటన గ్రంథం 5:11. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్లు ప్లస్ కోట్లు, 10 + 10 20, 10 × 10 100, 100 × 100 10,000, 100 + 100 200. బాగా అర్థం చేసుకోవాలి. దూతలు అనేవాళ్ళు చాలా ఉన్నారనమాట. కొన్ని లక్షల కోట్లలో కోట్లు. ఇక నువ్వు ఎంత యాడ్ చేసుకున్నా తక్కువనే అనమాట. అంటే పరలోకంలో కొన్ని దేవదూతలు ఉంటారు, యేసయ్య ఉంటాడు, మనం ఉంటాం కదా. చాలా భూలోకం కంటే చాలా పెద్దగా ఉంటుంది పరలోకం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. సింహాసనం పెద్దగా ఉంటుంది కానీ పాదపీఠం పెద్దగా ఉండదు. అంటే దేవుడు ఎంత పెద్దగా ఉంటాడో అర్థం చేసుకోవాలి మనం. సూర్యుడు ఉన్నాడు అంటే, సూర్యుడు అంత వెలుగు ఇస్తున్నాడు అంటే, సూర్యుడు అంత వెలుగు ఉంటే, సూర్యునికి 1000 కోట్ల సూర్యుడులు కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో దేవునికి అంత వెలుగు ఉంటుంది. ఒక పాపిని రక్షించడానికి ఆ వెలుగంతా వదిలి ఒక మానవుడిగా పుట్టిండు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అంటే నా ప్రేమ నీ పట్ల ఇంత ఉందని చూపించడానికి దేవుడు అన్నీ వదులుకొని వచ్చాడు. దేవదూతలు, ఆయనకున్న మహిమ అంతా వదులుకొని వచ్చాడు. మనం చేసిన మన వల్ల అనమాట. అంటే అంత ప్రేమిస్తున్నాడు అనమాట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దేవదూతలను చూస్తే ఇన్యూమరబుల్, మనం లెక్క పెట్టలేమన్నమాట. అన్ని దేవదూతలు ఉన్నారు. తర్వాత దూతల బలము చాలా అధికము. దూతలకు మనుషుల కన్నా బలము చాలా ఎక్కువ. మనము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం మనం చదివితే అక్కడ ఒక సీన్ జరుగుతుంది. అది రేపు కూడా చెప్తా, కానీ ఇప్పుడు కూడా చెప్తా. యెహోషువపాతు అని చెప్పి ఒక రాజు ఉంటాడు. చిన్న సైన్యం, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. కొంచెం దేవుడు అంటే ఆయన కొంచెం ఇంట్రెస్ట్, భక్తి చేస్తూ ఉంటాడు. సెన్హరేబు అని చెప్పి ఇంకొక రాజు ఉంటాడు. ఆయన దాదాపు 1,85,000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. 99 యుద్ధాలు గెలిచిన వ్యక్తి ఈ సెన్హరేబు రాజు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కోట చుట్టూ సైనికులు ఉంటారు. ఆ కోట మీదనే ఉంటారు వాళ్ళు. శత్రువులు వస్తురా, ఏం చేస్తురా అని. ఈ సెన్హరేబు రాజుల సైనికులు ఏం చేస్తారు అంటే, రేపు యుద్ధం ప్రకటిస్తున్నాము, రేపు మీ దగ్గరకు వచ్చి యుద్ధం చేస్తాము, మీరు ఓడిపోతారు, మిమ్మల్ని మేము తీసుకుంటాము అని యుద్ధం ప్రకటించేస్తారు. ఈ ఇజ్రాయెల్ దేశం కొండ మీద ఉంటుంది, కొండ కింద లోయ ఉంటుంది. ఆ లోయలో మొత్తము ఈ సెన్హరేబు రాజు, శత్రు రాజులంతా కూడా మంచిగా టెంట్లు వేసుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే యుద్ధం జరగాలి. అప్పుడు అలా రాజు యెహోషువపాతు ఉంటాడు. యెహోషువ వేరు, యెహోషువపాతు వేరు. బాగా అర్థం చేసుకోవాలి. మోషే దగ్గర ఉన్న అసిస్టెంట్ యెహోషువ, ఆయన చనిపోయాడు. ఈయన యెహోషువపాతు, ఇంగ్లీష్లో జెహోషాఫాట్ అని ఉంటుంది. అయితే ఇక ఈయన బట్టలు చింపుకుంటాడు బాధతో. ఆయనకు ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్కి వెళ్ళిపోయి అందరేమో అరే ఈయనేంది సైన్యాన్ని రెడీ చేసుకోవాలా, ఈయనేంది ప్రేయర్ చేస్తున్నా అని అనుకుంటారు. ఆయనకు తెలుసు ప్రేయర్లో ఎంత పవర్ ఉందో.
ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తుంటాడు. దాదాపు ఒక 6-7 గంటలు ప్రార్థన చేసిండు. మోకాల మీద చేతుల పైకి లేపి ప్రార్థన పాయింట్ ఏంటంటే అంశము, ప్రభా పిల్లలు పుట్టడానికి వచ్చారు, కనటానికి నాకు శక్తి లేదు. సమస్య చాలా పెద్దగా ఉంది, సమస్యను జయించడానికి నాకు శక్తి లేదు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇంకా రాత్రంతా. పొద్దున యుద్ధం. కరెక్ట్ రాత్రి 2 గంటల టైంలో ఆకాశంలోకి ఒక దేవదూత దిగుతాడు. దిగి ఈ శత్రువులు ఎంతమంది పడుకున్నారో కత్తి తీసుకొని అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతాడు. టోటల్గా 185,000 మంది చచ్చిపోతారు. పొద్దున్న లేచి రాజు లేచి చూసే వరకు ఎవరు అందరూ అవుట్ అయిపోతారు. మొత్తం క్లీన్ బోల్డ్ అనమాట, ఏముండదు. ఇప్పుడు 1000 మంది చనిపోయారు, 5,000 మంది చనిపోయారు అంటే ఏమో, మొత్తం అందరూ చచ్చిపోయారంటే ఆయన భయంతో వేరే దేశంలో పోయి దడదడ వణికి ఆయన చచ్చిపోతాడు. హల్లెలూయా. అంటే ఒక దేవదూతకి 185,000 మంది చంపే పవర్ ఉంటుంది, ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట దానికి. అది చెప్పడానికి స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏం నేర్చుకోవాలంటే, సమస్య వచ్చినప్పుడు మనం టెన్షన్ పడకూడదు, మనం ప్రార్థనలో వెళ్ళాలి. ప్రార్థన ఏం చేయాలి? ప్రభా పిల్లలు కనటానికి వచ్చారు, కనటానికి శక్తి లేదు, సమస్య ఉంది, దాంట్లోకి నేను బయటపడలేకపోతున్నాను. బైబిల్లో మనం చాలా దగ్గర చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ ప్రార్థన చేశారో అక్కడ దేవదూతలు వచ్చారు. పేతురు అనే వ్యక్తి సంఖ్యల్లో బంధింపబడి ఆయనకి ఉరికంబం ఎక్కిస్తే నెక్స్ట్ డే అయినా చచ్చిపోవాలి. సంఘమంతా ప్రార్థన చేస్తే ఆ జైలు లోపల దేవుని దూత దిగిండు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. ఆయన బేడీలు తెంపేసిండు, ఆయనను బయటికి తీసుకొచ్చి మాయమైపోయాడు. అట్లా మళ్ళీ పేతురు ఇంకా కొన్ని సంవత్సరాలు సేవ చేసుకుండు. సంఘం ప్రార్థన దైవజనునికి ఉపయోగపడ్డది. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేయర్ చేస్తే ఏంజల్స్ రిలీజ్ అవుతాయి, మన లోపల ఉన్న ఏంజల్స్ రిలీజ్ అవుతాయి. అందుకే సైతాను ప్రార్థన చేయనికి ఇయ్యదు. బైబిల్ చదవమంటుంది, పాటలు పాడమంటుంది, కోరస్ కలుగుతాక ప్రేయర్ వద్దు. ప్రేయర్ ఎందుకంటే దేవదూతలు రిలీజ్ అవుతారు. దేవదూతలు చూస్తూ ఉంటారు, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన పట్టుకొని దాని ప్రకారం పనిచేద్దామని. హల్లెలూయా. అందుకే ప్రేయర్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూస్తే దూతలకు నివాస స్థలం ఉందని చెప్పి బైబిల్లో రాయబడ్డది. దూతలు దేవుని సన్నిధిలో ఉంటారు కనుక వారు 3వ ఆకాశంలో ఉండవచ్చును. కొందరు 2వ ఆకాశంలో ఉంటారని భావించేవారు కూడా ఉన్నారు. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. ఈ 3వ ఆకాశంలోనే దేవుడు ఉంటాడు, 2వ ఆకాశంలో దేవదూతలు ఉంటారు. ఇంకా అది ఆకాశం అని మొత్తం 7 ఆకాశాలు ఉంటాయి. అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను నేను. లేదు అని అంటే మీరు ఎవరైనా ఉంటే నేను అది యూట్యూబ్లో అది లింక్ ఉంటుంది, నేను పంపిస్తాను. బైబుల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. డానియల్ బ్రదర్ అని చెప్పి. సేమ్ మనం ఏదైతే యేసునామం బాప్టిజం గురించి ఒప్పుకుంటున్నామో, దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదురా బాబు అని మనం ఒప్పుకుంటున్నాం. సేమ్ ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు. బైబిల్లో మంచి పండితుడు అనమాట. వాళ్ళ గురువు గారి పేరు కూడా డానియల్ ఇండియా. ఆయన ఒక రోజులో మొత్తం బైబిల్ చదివిన వ్యక్తి. చనిపోయాడు ఆయన కరోనాలో, కానీ మంచి సేవ చేసాడు. ఇప్పుడు నేను దూతల డిపార్ట్మెంట్ అని చెప్పినా కదా, ఆయన వీడియో చూసి తెలుసుకున్నాను. ఆయన వీడియోలోకి వెళ్ళి మనం నోట్స్ రాసి అవి చెప్పి, ఇంకా ఆయన చెప్పినవి కొన్ని కూడా మనం యాడ్ చేస్తాం. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు. అన్ని ప్రత్యక్షతలు తెచ్చుకుంటే మనకు ఒక సబ్జెక్టు తయారవుతుంది. ఈ ఆకాశముల గురించి బైబుల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు డానియల్ బ్రదర్ చాలా బాగా వివరించాడు. ఆ వీడియో చూస్తే సరిపోతుంది. కాబట్టి దూతలకు కూడా ఒక నివాస స్థలం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం దయ్యాలకు కూడా నివాస స్థలం ఉన్నాయి, మధ్యాకాశంలో ఉంటాయి. కొన్ని నివాస స్థలం భూమి మీద ఉంటాయి. దయ్యాలు పాత ఇంట్లో, పాడుబడిన ఇంట్లో ఉంటాయి. స్వీట్ షాప్లో, బ్రాందీ విస్కీ షాప్లో, సినిమా థియేటర్స్లో దయ్యాల నివాస స్థలాలు. వ్యభిచార గృహాలు, ఇవన్నీ కూడా దయ్యాల నివాస స్థలాలు. దేవుని దూతల నివాస స్థలం పరలోక రాజ్యం. అది పరలోక రాజ్యంలో సృష్టించబడ్డారు. ఎక్కడ పోయినా ఏ పని చూసుకున్నా మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథంలో చదివితే వాటికాడ నివాస స్థలం ఉన్నాయని చెప్పి రాయబడ్డది. తర్వాత దూతలకు లింగ భేదము లేదు.
దూతలకు లింగ భేదము లేదు గనుక వారు వివాహం చేసుకొనరు, కానీ మనుషులకు ప్రత్యేకమైనప్పుడు పురుష ఆకారంలో కనబడ్డారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మీరు తీయకండి, మీ వల్ల అయితేనే తీయండి, మీరు తడుముకోవటానికి టైం ఎగిరిపోతుంది. పేజీ నెంబర్ 22, మత్తయి సువార్త 22:30 వచనం చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందురు. హల్లెలూయా. దూతలు అనేవాళ్ళు పెళ్లి చేసుకోరు అని ఇక్కడ మనకి చెప్పబడ్డది. ఏ పెళ్ళే చేసుకున్నప్పుడు పిల్లలు ఏడ పుడతారండి మీరు చెప్పండి? లింగ భేదం ఉన్నప్పుడు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. లింగ భేదం లేదు కాబట్టి పిల్లలు పుట్టరు. లూకా సువార్త 20వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనాలు. లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనాలు చదివితే, పరమున్న మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడినను పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానం దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు. ఇక్కడ కూడా అదే చెప్పిండు. పరలోకంలో దూతలు పెళ్లి చేసుకోరు. వాళ్ళకంటూ ఒక జెండర్ అనేది ఉండదు. పెళ్లి ఎవరికి చేస్తారు? పురుషుడికి స్త్రీకి చేస్తారు. పిల్లలు ఉత్పత్తి అవ్వటానికి పెళ్లి చేస్తారు. ఇక్కడ అది ఉండదు అనమాట, కాన్సెప్ట్ ఉండదు. కాబట్టి దేవదూతలు అనేవాళ్ళు న్యూట్రల్ జెండర్. దేవదూతల నుంచి కొంతమంది పడిపోయిన దేవదూతలు దయ్యాలుగా అయ్యారు. కాబట్టి దయ్యాలు కూడా న్యూట్రల్ జెండర్. ఆడదయ్యము మగదయ్యం ఉండదు. ఎవరైనా పాస్టర్ వచ్చి మీకు ఆడదయ్యం పట్టిందంటే ఫస్ట్ ఆయన నమ్మకండి, అసలు ఆయన మీద ఉంది సైతాన్. తర్వాత దూతలు మానవుని కన్నా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, పేజీ నెంబర్ 201, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 200 అనుకుంటాం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి తిని, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. ఇక్కడ చాలా పెద్ద పాయింట్ మనం నేర్చుకోవాలి. ప్రతి మనుషుడు దేవదూతల కంటే చాలా తక్కువ స్థాయిలో చేయబడ్డాడు. కానీ యేసయ్య రక్తము ద్వారా యేసుప్రభు బిడ్డలుగా మనం అవుతున్నాం కాబట్టి దూతల కంటే ఎక్కువ స్థానంలో ఉన్నాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే యేసుప్రభు రక్తం ఎంత విలువైనది, ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుండో తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే దేవదూతల కంటే మనుషులు తక్కువ స్థాయిలో ఉంటారు. వాటి సామర్థ్యత, తెలివితేటలు, వాటి వేగము మనుషుల కన్నా కొన్ని వందల వేల రేట్లు ఎక్కువ. జ్ఞానం తీసుకోండి, తెలివితేటలు తీసుకోండి. దేవదూతలు జస్ట్ ఒక మనిషి లోపల ఆవరించకుండానే బయట నుంచే అవి ఆ వ్యక్తిని డైవర్ట్ చేయగలుగుతాయి, అనేక ప్రమాదాలు ఆపగలుగుతాయి, ఎంతో వేగంగా పరిగెత్తగలుగుతాయి. ఒక నిమిషంలో ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోతాయి, అంత వేగం అన్నమాట. ఒక నిమిషం. ప్రభు రాకడ ఒక రెప్ప పాటున వస్తుంది అంటున్నాడు. అసలు మన రెప్ప కొట్టే టైం కనిపిస్తుందా మనకి? దాన్ని మనం కొలవలేం. అంత ఆ పాటలో దేవుడు వస్తాడంట దూతలను తీసుకొని. అంటే దూతలకి దేవునికి ఎంత వేగం ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే దాన్ని మనం క్యాల్కులేట్ చేసే మెషిన్ ఇంతవరకు రాలేదు. అది చెప్పటానికి రెప్పపాటున వస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవదూతలు కూడా రెప్పపాటున ఎగరగలుగుతావు అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడన్నా వెళ్ళగలుగుతాయి. లూకా సువార్త 20:36 వచనం చూస్తే, దూతలకు మరణం లేదు, మానవుల కంటే అధిక జ్ఞానము దూతలకు గలవు, అయినను వారి జ్ఞానానికి పరిమితి గలదు.
మానవుల కన్నా అధికమైన శక్తి గలవి, అయినను ఆ శక్తి కూడా పరిమితి కలది. మానవుడు దూతల కన్నా తక్కువవాడుగా చేయబడినప్పటికీ క్రీస్తు ప్రభు విమోచన కార్యమును బట్టి దేవుని మహిమలో పాలివాడు కాబోతున్నాడు. పడిపోయిన దూతలకు యుగాంతమందు తీర్పు తీర్చబోచున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన జస్ట్ మీరు వినండి తడమోక. ఈ బుక్ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలను తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈ దేవదూతలకు యుగాంతం అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. నరకం అనేది వాటి కోసమైంది. ఇప్పుడు కొంతమంది నరకం దర్శనాలు చూస్తున్నారు. నరకానికి పిక్నిక్ అని ఒక బుక్ వచ్చింది, పరలోకానికి పిక్నిక్ అని ఒక బుక్ వచ్చింది. అది రియల్గా వాళ్ళు నరకాన్ని చూడలేదు, అదొక దర్శనం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మలేదు, చనిపోగానే వాడు నరకానికి వెళ్ళిపోడు. తీర్పు ఇంకా జరగలేదు. ఆ తీర్పు దినాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు. యుగ సమాప్తి అయినప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ తీర్పులో దేవుడు ఒక మనిషిని ఎక్కడ పంపిస్తాడు, దయ్యాలను ఎక్కడ పంపిస్తాడు అప్పుడు తెలుస్తుంది. ఆ ఆదాం నుంచి మలాకీ గ్రంథం వరకు ఎవరికి ఇంతవరకు తీర్పు కలగలే. వాళ్ళందరూ పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అయి ఉన్నారు. తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళాలన్నా, నిత్యలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా అప్పుడు డిసైడ్ చేస్తాడు అనమాట. అట్లనే ఈ తీర్పు ఉన్నది, నరకానికి మేము వెళ్తాము, మేమే కాదు అనేక మంది వెళ్ళాలి, దేవుని కుమారులు కూడా వెళ్ళాలి అని ఈ సైతాన్ శక్తులు, అంటే ఈ పడిపోయిన దేవదూతలు ఏం చేస్తున్నాయి, వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. నిజంగా వాటి పనికి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మనము మంచి గంతులు వేయచ్చు, మంచి అవార్డు ఇవ్వచ్చు. ఫుల్ యూనిటీ ఉంటుంది వాటికి. మంచి సేవకులను పడేస్తాయి. ఒక క్రైస్తవుడు 4 క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఆ 4కి పుల్లలు పెట్టేసి ప్రేయర్ చేయకుండా చేసేస్తాయి. హల్లెలూయా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే యుగ సమాప్తి అప్పుడు మేము నరకానికి పోతాము, మేము ఒకరం ఎందుకు పోవాలా, అందరిని తీసుకొని పోవాలా, ప్రపంచాన్ని తీసుకుపోవాలని చెప్పి అవి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరి వాటికి ఎక్కువ పవర్ ఉంది కదా అని అనిపిస్తుంది, కానీ దేవుని గురించి తెలిసినప్పుడు ఆ పవర్ చాలా తక్కువ. మరి ఇట్లా ఎందుకు చేసిన బ్రదర్ అంటే దేవుని యొక్క చిత్తం అది. దేవుడు చాలా జ్ఞానవంతుడు. మరి ఆయనకు మహిమ రావాలి కదా, ఆయన గొప్పతనం తెలవాలి, ఆయన యథార్థత తెలవాలి. అందుకే దేవుడు ఇవన్నీ కూడా క్రియేట్ చేసిండు. ఈ యొక్క కాన్సెప్ట్, ఈ సబ్జెక్ట్ మనకు అర్థమైనప్పుడు సైతాన్ అన్న, చీకటి శక్తి అన్న పెద్దగా భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దూతలలో మంచి దూతలు ఉన్నారు, పడిపోయిన దూతలు ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూచినప్పుడు చాలా మంచిగా ఉండెను. ఆదికాండం 1:31 వచనం. కొద్దిమంది తమ మొదటి స్థానంలో ఉండక, సత్యమంది నిలిచి ఉండక, తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన వారు ఉన్నారు. యోహాను సువార్త 8:44 ఉంటుంది. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2:4 కూడా ఉంటుంది. యూదా రాసిన 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. అంటే కొన్ని దేవదూతలు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేక తమ నివాస స్థలాన్ని వదిలి వెళ్ళిపోయాల్సి వచ్చింది. సభాపర్వతము అని చెప్పి ఒక పర్వతం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. ఆ పర్వతం మీద ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి కాబట్టి లూసిఫర్ని ఎన్నుకొని దేవుడు అక్కడ పెట్టిండు. ఆయన కొన్ని కోట్ల సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత ఆయన లోపల చీకటి ప్రవేశించింది. చీకటిని కూడా తయారు చేసింది దేవుడే, వెలుగును కూడా తయారు చేసింది కూడా దేవుడే. అప్పుడు ఆయన ఏమైపోయాడంటే పడిపోయాడు. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మిగిలిన అసంఖ్యములుగా దూతలు తమ ప్రధానత్వాన్ని నిలుపుకున్నారు, లూసిఫర్ అని వెంబడించలేదు. ఈ దూతలు పరిశుద్ధులని, వెలుగు దూతలని, దేవుని ముఖాన్ని చూసినవారని, దేవుని చిత్తము నెరవేర్చడంలో వారు మనకు మాదిరిగా ఉన్నారని, నిత్యం జీవం గలవారని బైబిల్ చెప్పుచున్నది. ఇది చాలా ఇంపార్టెంట్. లూసిఫర్, ఓ లూసిఫర్,
తెలుగులో లూసిఫర్ అనే పేరు ఉండదు, తేజో నక్షత్రమా అని పేరు ఉంటుంది. ఈ తేజో నక్షత్రమే గ్రీక్లో వెళ్ళేసరికి లూసిఫర్ అనే పేరు వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. తేజో నక్షత్రం అంటే కూడా లూసిఫర్ అంటే కూడా తేజో నక్షత్రమే. ఇంగ్లీష్ బైబుల్లో ఓ లూసిఫర్, కింగ్ జేమ్స్ వర్షన్లో ఓ లూసిఫర్ హౌ హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అని ఉంటుంది. సైతాన్ అంటే దయ్యం అని అంటే పెద్ద కొమ్ములు ఉంటాయి, పెద్ద పండ్లు ఉంటాయి, భారీ ఆకారం ఉంటుంది, లేకపోతే స్కెలిటన్ ఉంటుంది, ఇది అనుకుంటా. ఇది కాదు, వాడు చాలా అందంగా ఉంటాడు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. బైబుల్లో ఓ లూసిఫర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్, అది చదువుతుంటే అబ్బాయిని ఎంత అందంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు సైతాన్. దేవుని దూత కదా, దేవుని సృష్టి కదా. మనం అట్లా వర్ణించుకుంటాం, సైతాన్ అంటే నల్ల ఆకారంలో ఉంటాడు, లేకపోతే ఆయనకి కొమ్ములు ఉంటాయి, ఆయనకి తోక ఉంటుంది, ఇట్లా ఎన్నో మనం అనుకుంటాం. కానీ చాలా అందంగా ఉంటాడు వాడు. అందంగా మోసం చేస్తాడు, అందంగా అబద్ధాన్ని అల్లుతాడు. సైతాన్ అంటేనే అబద్ధం. సైతాన్ అన్నప్పుడే అబద్ధం అన్నప్పుడు వాని అనుచరులు, దయ్యాలు, దురాత్మలు, చీకటి ఇవన్నీ కూడా అబద్ధమే. ఇంకా అబద్ధం అంటే అవి లేవని కాదు, అవి ఉన్నాయి. అవి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాటి ప్రతి దూతకు ఒక పేరు ఉంటుంది. సైతాన్ శక్తులకు కూడా పేర్లు ఉంటాయి, కానీ వాటి పేర్లు చెప్పవు. మా పేరు దుర్గా అంటుంది, మా పేరు పార్వతి అంటుంది, మా పేరు యేసు ఏమో అంటుంది, కానీ రియల్గా పేర్లు కావు వాటి. ఏమేమో పేర్లు ఉంటాయి. నేను గాయత్రిని అంటుంది. నువ్వు గాయత్రివా? ఎప్పుడు వచ్చినా అంటే మొన్న నన్ను చంపేశారు కదా, అందుకే నేను పట్టుకున్నా. పచ్చి అబద్ధం అది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అడిగినా ఇంకో పేరు చెప్తుంది. మేము ఇంకా నలుగురం ఉన్నామంటే ఎన్నో చెప్తుంది. ఇంకా దానికి ప్రూఫ్ ఉండదు, కానీ చెప్తుంది, చూపిస్తుంది. అగో నేను గాయత్రి లెక్కనే ఉన్నాను, గాయత్రి డ్రెస్ వేసుకొని వచ్చాను. మనం ఏమనుకుంటారా, గాయత్రి ఏమో అని అనుకుంటాం. మరి సైతాన్ శక్తులకి స్త్రీ రకము, పురుషుడు రకం ఉంటుందా? ఉండరు. వీటికి లింగము ఉంటే ఇవి కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఇవి కూడా పిల్లలు కంటాయి. ఫుల్ దురాత్మలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కావు, అదంతే. వాటి సైన్యంలో మనల్ని కలుపుకుంటున్నాయి. ఇప్పుడు సినిమా హీరో హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ వల్ల చాలామంది చెడిపోతారు. అదంతా వాళ్ళ సైన్యం అన్నమాట, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఏజెంట్లు అన్నమాట. ఒక హీరోయిన్ ద్వారా ఒక 100 మంది పడిపోతారు. సైతాన్ ఏజెంట్, బాగా అర్థం చేసుకోవాలి. అట్లా సైతాను చాలామంది ఏజెంట్లను తయారు చేసుకొని దేవుని బిడ్డల్ని పడేస్తూ ఉన్నది. స్త్రీల ద్వారా లేదా పురుషుల ద్వారా డిస్టర్బెన్స్ తీసుకొచ్చి, క్రియేటివ్ తీసుకొచ్చి పడేస్తూ ఉన్నది. ఎందుకంటే మరి అవి పిల్లల్ని పెంచలేవు కదా, ఉన్న దేవుని పిల్లల్ని పాడు చేస్తున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం, బాగా అర్థం చేసుకోవాలి. దూతలకు కూడా భావ ఉద్రేకాలు ఉన్నాయి, బాగా అర్థం చేసుకోవాలి. అంటే దూతలకు కూడా సంతోషము, నెమ్మది ఇవన్నీ ఉంటాయి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు సంతోషిస్తాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో ఉంటాయి. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవదూతలకు మనం పార్టీ ఇచ్చినట్టు. పరలోకంలో దేవదూతలు ఫుల్ సంతోషపడతాయి. కైలాస మహర్షి, సాధు సుందర్ సింగ్ కైలాస మహర్షిని కలుసుకుని ఒక బుక్ ఉంటుంది, 30 రూపాయలు ఉంటుంది. అది ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాంట్లో. ఎప్పుడైనా ఉంటే మీరు చదవండి, అది రాసుకోండి. చనిపోయిన ఆత్మలు ఎట్లా ఉంటాయి కొన్ని రాసిండు అనమాట ఆయన. కొన్ని బైబిల్లో మ్యాచ్ అయితే, కొన్ని కావు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి దొరుకుతుంది. చనిపోయిన ఆత్మలతో ఆయన మాట్లాడిండు, దేవదూతలతో మాట్లాడిండు, దురాత్మలు ఏ విధంగా పనిచేస్తాయి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు పోతుంది, బుర్ర పాడైపోతుంది, నరాలు కట్టయిపోతాయి. ఆ పుస్తకం చదివితే అది మీరందరూ కూడా చదవండి. 1 గంట 2 గంటల పుస్తకం అయిపోతుంది. బుక్ పేరు చెప్పండి. సాధు సుందర్ సింగ్ కలుసుకున్న కైలాస మహర్షి. సాధు సుందర్ సింగ్ కలుసుకున్న కైలాస మహర్షి క్రిస్టియన్ బుక్ హౌస్లో దొరుకుతుంది. రైట్. ఇక్కడ మనం ఓకే, ఫోన్ మ్యూట్లో పెట్టండి. కాబట్టి దూతలకు కూడా కోపం వస్తుంది, దూతలకు కూడా సంతోషం వస్తుంది. ఒక పాపి రక్షణలోనికి వస్తే, ఒక పాపి బాప్తిజం తీసుకుంటే
పరలోకంలో పెద్ద సంబరం జరుగుతుంది, పెద్ద పార్టీ అవుతుంది. దేవుడు అగో నా కొడుకు నాలో వచ్చిందని చెప్పి పెద్ద పార్టీ ఇస్తాడు దేవదూతలకి. కాబట్టి దేవదూతలకు మనం ఏదైనా ఫేవర్ చేయాలి, ఏదైనా పార్టీ చేయాలంటే ఆత్మలను రక్షించాలి. ఆత్మలను రక్షించే సేవకులు ఎవరైతే ఉంటారో దేవదూతలు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళ కంచె ఉంటుంది. వాళ్ళ పరిచర్యలో కూడా దేవదూతలు కూడా బాగా పనిచేస్తారు, ఎందుకంటే ఆయన బాగా ప్రార్థన చేస్తాడు కాబట్టి. ఇవి దేవదూతల గురించి. దేవదూతలు సర్వవ్యాపం కాదు, సర్వజ్ఞానులు కాదు. అన్నీ తెలియదు దేవదూతలకి. సైతానికి అన్నీ తెలియదు, కొన్నే తెలుసు. ఇప్పుడు మనం అన్య భాషల్లో ప్రార్థన చేయమని చెప్తాం. మామూలు ప్రేయర్ చేస్తే సైతాన్ అడ్డగిస్తాడు, ఓహో నువ్వు ఈ ప్రేయర్ చేస్తున్నావు అని చెప్పి వాడు డిస్టర్బ్ చేస్తాడు. కానీ అన్య భాషలు ప్రేయర్ చేస్తే వానికి అర్థమే కాదు. సర్వజ్ఞాని కాదు కదా వాడు, బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వజ్ఞాని. నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా అని అర్థం చేసుకుంటాడు. సైతాన్ కూడా అర్థం చేసుకుంటాడు, అన్య భాషల్లో అయితే అర్థం చేసుకోడు. వానికి రాదనమాట, మైండ్ పనిచేయదంతా. అందుకే ఎక్కువగా అన్య భాషల్లో ప్రార్థన చేయాలి. సైతాను బలమైనోడే, దేవుడు ఇంకా అంతకంటే. సైతాను శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. సెటాన్ ఈజ్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. అంటే ఇక దేవునికి మించిన శక్తి లేదు. ఇప్పుడు హిందూ దేవుళ్ళు దేవతలను మనం చూద్దాం. వాటికి అన్నిటి కూడా ఆయుధాలు ఉంటాయి. విష్ణు స్వామికి, విష్ణు భగవాన్ గారికి చక్రం ఉంటుంది. రామదేవునికి విల్లు ఉంటుంది, బో అండ్ యారో ఉంటుంది. హనుమంతుడు ఆంజనేయ స్వామికి గద ఉంటుంది, నేను చాలా స్ట్రాంగెస్ట్. భీముడు కూడా గద ఉంటుంది. అర్జునుని కూడా ఏమంటారు బాణాలు వేసేది ఉంటుంది. వీళ్ళు నిజంగా సర్వశక్తి మంతులు అయినప్పుడు, వీళ్ళు మహాబలవంతులైనప్పుడు వీళ్ళకి ఆయుధాలు ఏం అవసరం? బాగా అర్థం చేసుకోండి. ఆయుధాలు అవసరమా దేవుళ్ళకి? మరి మన వాళ్ళు చాలామంది ఆంజనేయ స్వామి గారిని ఫోటో పెట్టుకుంటారు. ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆయన ఉంటే, ఆ గుడి ఉంటే దయ్యాలు రావు, మంత్రాలు రావు, అంత కొంచెం మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయన బలవంతుడు అయినప్పుడు ఆయనకు ఆయుధాలు ఎందుకు? యేసుప్రభుని చూడండి, ఏ ఆయుధం ఉండదు ఆయన దగ్గర. ఎందుకంటే ఫుల్ పవర్ఫుల్, ఆయన హెవీ పవర్ఫుల్. ఆయనకు మించినోడే లేడు. ఆయన దగ్గర ఏ ఆయుధం పనిచేస్తుంది? ఆయన దగ్గర ఏదైనా ఆయుధం వస్తే ఆయుధం కాలిపోతుంది. హల్లెలూయా. దేవదూతలు కూడా శక్తిమంతులే, దేవునికి ఉన్నంత శక్తి కావు. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మనం చదివితే దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. అయ్యా, నేను ఫస్ట్ డే ప్రేయర్ చేసినప్పుడే దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరకు వెళ్ళమని. నేను వచ్చాను, కానీ పార్శిక దేశపు రాజు నన్ను అడ్డగించాడు, అందుకే నేను ఆగిపోయినా. ఆగిపోవటం బట్టి ఒక యుద్ధం జరిగింది, నేను ఓడిపోతున్నాను. అప్పుడు మికాయేల్ దేవదూత వచ్చి నాకు సహాయం చేశాడు. ఆ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు వచ్చేసిన. ఆ యుద్ధం అవడానికి 21 days అయింది. ఇక్కడ ఏ దూత అయితే వచ్చాడో ఆ దూతకు పవర్ తగ్గిపోయింది. అప్పుడు మికాయేల్ దేవదూత వచ్చాడు. మికాయేల్ దేవదూత అంటే అక్కడున్న సైన్యంలోకి ఆయన కొంచెం పెద్ద అనమాట, ఆర్మీ లీడర్ అనమాట. గాబ్రియల్ దూత అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. మికాయేల్ దూత శక్తిమంతుడు, ఆర్మీని, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే దేవదూతలకు కూడా బలము ఎక్కువ, బలము తక్కువ ఉన్నది. ఇంపార్టెంట్, ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవదూతల్లో కూడా దేవుని ప్రియమైన వారారా ఎక్కువ బలవంతులు ఉన్నారు, తక్కువ బలం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. సైతాన్ అనేటోడు కూడా కెరూబు కాబట్టి వానికి బలం ఉంది, కానీ దేవునికి ఉన్నంత బలం లేదు. వాడి వల్ల ఎంత అవుతుందో అంతనే చేయగలుగుతాడు, అంతకుమించి వాడు చేయలేడు. మనుషుల్ని చంపే ప్రేరేపణ ఇస్తాడు, కొంతమంది చంపేస్తాడు, అందరినీ చంపలేడు, ఎందుకంటే వాని వల్ల కాదు. ఇక అంత సైతానికే పవర్ ఉందా అని అంటే అందరినీ చంపేస్తాడు వాడు, అందరినీ చంపుకుంటూ పోతాడు, ఇంకేముంటుంది? లేదు. దేవుడు వాడిని కొంచెమే అధికారం ఇచ్చాడు, ఆ లిమిట్లోనే ఉండాలి. ఎవరికోసం? మన కోసమే, మనం చక్కగా అవ్వటానికి, మనం నిజ దేవుని తెలుసుకోవటానికి దేవుని వాడిని పెట్టిండు. మనమే కరెక్ట్ ఉంటే వాడు ఏం చేయలేడు మనల్ని, మనం స్ట్రాంగ్ అయిపోవాలి. హల్లెలూయా.
రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. రైట్. ఇప్పుడు మంచి దూతల పరిచర్యను మనం చూద్దాం. ఇప్పటి వరకు దేవదూతలకున్న లక్షణాలు, స్వభావము చూసాము. తర్వాత దేవదూతల రకాలు చూసాము. దేవదూత పేర్లు, ఏమేం పేర్లు ఉన్నాయి అవి మనం చూసాం. ఈరోజు మెయిన్ దేవదూతల పరిచర్య. దేవదూతల పరిచర్యలో దాదాపు ఒక 7-8 పాయింట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. నేను బెరాకా అనే ప్రాంతానికి సేవకు వెళ్ళినప్పుడు అక్కడ చాలాసార్లు దేవదూతలు కనిపిస్తున్నాడు. అక్కడ ఆ ప్రదేశం అట్లుంటుంది. చాలామంది కనబడ్డారు, నాకు కూడా కనబడ్డాడు. ఒకరోజు ఒక ఎండలో నేను చెట్టు కింద మోకరించి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ పెద్ద షెడ్ ఉంటుంది. ఆ షెడ్ మీదకి వెళ్ళి ఒక దేవదూత వస్తున్నాడు. ఆ దేవదూత కూడా మాట్లాడుతున్నాడు. దేవదూత కూడా అన్య భాషలు మాట్లాడుతున్నాడు. నేను అన్య భాషలు మాట్లాడుతున్నా, దేవదూత అప్పుడే నాకు తెలిసింది అనమాట. దేవదూతలు కూడా అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తాయని. చాలా పెద్దగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవదూతల పరిచర్య ఏంటంటే దేవుని సన్నిధిలో ఆరాధించటం చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో ఉండి అవి ఆరాధిస్తూ ఉంటాయి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 29:1-2 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాను ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యమును యెహోవాను ఆరోపించుడి. యెహోవా నామముకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టము గల ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. తర్వాత కీర్తన 89:7. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. హల్లెలూయా. పరిశుద్ధ దూతలలో దేవుడు భయంకరుడు, భీకరుడు అని అంటున్నాడు. కాబట్టి దూతలు ఏం చేస్తాయి అంటే దేవుని సన్నిధిలో నిల్చుని అవి ఆరాధిస్తూనే ఉంటారు. ఇక వాటికి ఇంకా వేరేది ఏం తెలియదు. 24 hours ఆరాధన. మనం కూడా మన జీవితంలో ఇట్లనే పాటలు పాడటం, ఆరాధన చేయటం చేస్తే ఆ దూతల్లో ఉన్న అభిషేకము మన లోపల కూడా వస్తుంది. ఒక మనిషి బాగా శక్తివంతుడు, ఆత్మ ఎప్పుడు బాగా స్ట్రాంగ్ అవుతుందంటే పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు. మీ అందరి జీవితంలో మీరందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి. రోజు మీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయాలి. ఆ ఫ్యామిలీ ప్రేయర్ ఎలా ఉండాలి అంటే ఒక 7 points దాని మీదనే ప్రేయరు, 7 songs పాడాలి. ఒక్కొక్కరు పాడినా నడుస్తుంది, లేదా కలిసి అందరు 7 పాటలు పాడినా అంటే ఒక 1 hour 1.5 hours అయిపోతుంది. అట్లా డైలీ ఉండాలి. పొద్దున సాయంత్రం అన్న 7 prayers 7 songs. కొద్దిసేపు భాషలు మాట్లాడచ్చు. ఇది మీ ఫ్యామిలీ ప్రేయర్లో ఇది ఒక పాయింట్గా పెట్టుకోండి. ఇక్కడ మంచి దూతల పరిచర్య ఏం చేస్తారు, మంచి అంటే దేవుని దగ్గర పరిశుద్ధతను కాపాడుకున్న దేవదూతలు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని కార్యాలను చూసి సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కైలాస మహర్షి అనే బుక్ మనం చదివినప్పుడు అక్కడ దూతల గురించి చాలా డెప్త్గా రాసుకుంటూ వచ్చాను. ఒక విశ్వాసి పాపంతో పోరాటం చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసి గెలిచినప్పుడు ఆ విశ్వాసి కంటే ఎక్కువ దేవదూతలే గెలుస్తాయి. దేవుడు గెలిచిండు అని. విశ్వాసి ఓడిపోయినప్పుడు విశ్వాసి కంటే ఎక్కువ దేవదూతలే చాలా ఫీల్ అవుతాయి. అరే మనోడు ఓడిపోయాడు కదా అని. క్రికెట్ ఆడేటప్పుడు మనకు నచ్చిన అభిమాని గెలిస్తే ఆయన ఆనందం కంటే మన ఆనందం ఎక్కువ ఉంటుంది. మనమే చెప్పుకుంటాం గెలిచిండు అది ఇది స్టేటస్లో పెడితే ఏమేమో చేస్తాం. ఆ ఆనందం తగ్గేంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవదూతల గురించి మనం ఆలోచించినప్పుడు వాటి పరిచర్యలో దేవుడు చేసిన వాటిని చూసి సంతోషిస్తూ ఉంటాయి. హల్లెలూయా. యోబు గ్రంథం 38:7 మనం చూద్దాం. యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనం చేసినప్పుడు,
దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తారంటే దేవుడు భూమిని సృష్టిస్తున్నాడని చెప్పి అవి ఆనందిస్తాయి, పాడతాయి. యేసుప్రభు వారు సిలువలో చనిపోతూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా ఒప్పుకోలేదు, దేవదూతలు కూడా ఒప్పుకోలేరు. చాలా బాధ అనిపించింది వాటికి. అదే దేవుడు చేసే కార్యాలు దేవదూతలు సంతోషిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ ఉంటారు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు వారికి ఏం పని చెప్పిండో అది నెరవేరుస్తాడు. మనం కూడా ఒక దేవదూతలు అంటోళ్ళం. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుడు చేసిన కార్యాలను మనం సంతోషపెట్టాలి. యోబు దేవుడు చేసిన కార్యాలను సంతోషపడ్డాడు. పిల్లలు చనిపోయారని చెప్పి బాధపడాలి. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకుపోయిండు అనుకున్నాడు. హల్లెలూయా. అది దేవదూతల స్వభావం. దేవుడు మనల్ని కూడా దేవదూతలుగా పెట్టాడు. మనం కూడా ఆ స్వభావాన్ని ధరించాలి. ఇక్కడ మూడో పాయింట్ మనం చూస్తే దేవదూతలు ఏం చేశారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం నేను చదువుతా, మీరు వినండి. ఆయా సమయాలకు దేవదూత కొనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. చాలు. సిలోము అని చెప్పి ఒక కోనేరు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది ఆ దేశంలో. ఆ కోనేరులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవదూత ఆ కోనేరును దిగి ఆ కోనేరుని కదులుతుంది అనమాట. కదిలేసేటప్పుడు ఎవరు ఫస్ట్ ఆ కోనేరులో పడతారో, దూకుతారో వానికి ఏ రోగమైనా తగ్గిపోతుంది. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న జనాలు ఏం చేస్తారు అంటే ఆ కోనేరు ఆ వాటర్ని చూస్తూ ఉంటారు. కింద ఒక పెద్ద తొట్టిలాగా ఉంటుంది, లోపల నీళ్ళు కదిలిందనుకో ఫస్ట్ ఎవడు దూకుతాడో వాడు బాగా అయిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తం. అక్కడ నీళ్లు కదుల్పాలని దేవుడు ఒక దేవదూతకు చెప్పాడు. దేవదూతలు నిత్యము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. దేవదూతల పని అది మంచి దేవదూతలు. హల్లెలూయా. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఈ భూలోక రాజ్యాల వ్యవహారాలను చెక్కబెడుతుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ భూమి మీద ఉన్న సామ్రాజ్యము, పొలిటికల్ ఇష్యూస్ అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దేవదూతల పనులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము కొంతమంది కోసం ప్రార్థన చేశాము, కాంగ్రెస్ రావాలని ప్రార్థన చేసాం, దేవుడు మళ్ళీ బీజేపీ ఇచ్చాడు. దేవదూతలపై అక్కడ పనిచేసినాయి. హల్లెలూయా. అంటే మనం అన్ని ప్రార్థనకు జవాబు రాదు, దేవుని చిత్తంలో ఏముంటే అదే జరుగుతుంది. ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు కావచ్చు, అనేక విషయాలు దేవదూతలు ఏం చేస్తాయంటే ఈ భూలోకంలో అన్నీ కూడా చెక్కబెడతా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతా, వినండి. మీరు వాటిని చేయుచు వాయుమండలం సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. చాలు. ఇక్కడ ఏమంటున్నంటే వాయుమండలంలో ఉన్న శక్తి అంటున్నాడు, అధిపతి అంటున్నాడు. ఇక్కడ సైతాన్ గురించి రాయబడ్డది. సైతాన్ ఎట్లయితే మరి ప్రపంచాన్ని ఎలా అయితే ఆకర్షించి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడో దేవుని దూతలు కూడా ప్రపంచంలో ఉన్న కొన్ని విషయాల మీద అవి ఫోకస్ చేసి కొన్ని విషయాలు సెట్ చేయటము, కొన్ని విషయాలు తీసేవేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇందుని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచం కావచ్చు, లోకం కావచ్చు, అన్నీ కూడా గాడ్స్ కంట్రోల్లో ఉంది. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మొదట్లో మృతులందరూ నా చేతిలో ఉన్నారు అంటాడు, బ్రతుకున్న వారందరూ నా చేతిలో ఉన్నారు అంటాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయాడు అనుకోండి, ఆయన మన చేతిలో ఉండడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇంట్లో చనిపోయినాడు నా చేతిలో ఉన్నాడు, నువ్వు కూడా నా చేతిలో ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరం దేవుని కంట్రోల్లో ఉన్నాము. మళ్ళీ ఇంత పాపం జరుగుతుంది కదా బ్రదర్, ఇంత మోసం జరుగుతుంది కదా, దేవుడు ఎక్కడా అని అనుకుంటాం మనం. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ప్రతిదీ చక్కబరుస్తాడు. దేవుడు ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని మనం పట్టుకోలేం, మనం మెజర్మెంట్ ఇవ్వలేం.
దేవుడు ఇలా ఉంటాడేమని మనం చెప్పలేం. దేవుడే చెప్పిండు ఆకాశం భూమికి ఎంత చేంజ్ ఉంటుందో మీ ఆలోచనలకి నా ఆలోచనకి అంత చేంజ్ ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అయితే దేవదూతలు దేవుని ఏం ప్రశ్నించవు. దేవుడు చెప్పిండు నేను చేయాలి, దేవుడు చెప్పిండు నేను చేయాలి, దేవుని కొరకు లోపడాలి, అంతే, అంతకుమించి ఏముండదు. హల్లెలూయా. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే క్రీస్తు సంఘాలను, సంఘ విశ్వాసాన్ని పరివర్తన గమనిస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సాధు సుందర్ సింగ్ కలిసిన కైలాస మహర్షి బుక్లో మనం చూస్తే అక్కడ ఒక కైలాస మహర్షి ఉంటాడు. ఈ సాధు సుందర్ సింగ్ గారు ఆయన పంజాబ్లో పుట్టి మొత్తం ప్రపంచం అంతా సేవ చేశాడు. హిమాలయ పర్వతంలో వెళ్తాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి డైరెక్ట్ పడిపోతాడు. పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయలో పడిపోయిన తర్వాత ఒక పెద్ద నల్లటి ఆకారం కనబడుతుంది. ఈయన భయపడిపోతాడు. కన్ను తెరిచిన తర్వాత, స్పృహ వచ్చిన తర్వాత ఏంది ఇదంటే ఎలుగుబంటి అనుకుంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది. ఆయన ఏమో తపస్సు చేస్తుంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఆయన గడ్డము వెంట్రుకలన్నీ భూమికి ఆని ఉంటాయి. గడ్డం ఫుల్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది గడ్డం. గడ్డమే పెద్ద కుప్ప అవుతుంది ఆడ. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. ఆయన కళ్ళు తెరిచి సాధు సుందర్ సింగ్ బాగున్నావా, ప్రైజ్ దలాడ్ అంటాడు. ఈయన షాక్ అయిపోతాడు. ఈ హిమాలయ పర్వతాల్లో అంతా శివశంభో అంటారు, ఓం శాంతి అంటారు, కానీ ప్రైజ్ దలాడ్ ఏంది అంటున్నాను ఆయన షాక్ అయిపోతాడు. ఆయన కళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న కళ్ళు సాధు సుందర్ సింగ్ లోపల ఆయన హృదయంలో ఉన్నవన్నీ కూడా చేసినట్టు ఆయనకు అనిపించిందంట. ఓకే బ్రదర్, మనం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఈయన ఒకటిసారి సాధు సుందర్ సింగ్ గారు షాక్లో వెళ్ళిపోతారు. అది ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను. అప్పుడు అడిగినప్పుడు ఆయన దగ్గర ఒక లెదర్ బైబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబుల్. ఆ లెదర్ బైబుల్ తీసి కొంచెం బైబుల్ వచనాలు చదువుకుంటాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అడుగుతారు, సార్ మీరు ఎవరు, మీ పేరేం పేరు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీరు ప్రైజ్ దలాడ్ ఎందుకంటూ ప్రేయర్ ఎందుకు చేస్తారు అంటే అప్పుడు ఆ కైలాస మహర్షి గారు ఆయన స్టోరీ చెప్తాడు. బ్రదర్, నేను ఒక ముస్లిం క్యాండిడేట్ని. ముస్లిం ఆచారాలు, ముస్లిం పద్ధతులను బట్టి నేను బాగా విసిగిపోయాను. ఎవరైనా నన్ను దీంట్లోకి వెళ్ళి విడుదల చేస్తాడా అని చెప్పి నేను నా పాపం విషయమై, నా జీవితం విషయమై బాగా నిరాశ చెందినప్పుడు మా ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడు. వేరే దేశంలోకి వెళ్ళి వచ్చాడు. ఆయన బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, కమ్ అంటు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. దాని మీద వాక్యం చెప్పుకుంటూ నేను ఆకర్షింపబడ్డాను. ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఆయన నాకు దేవుని గురించి చాలా చెప్పి తర్వాత ప్రార్థనలు చేస్తే నేను బాప్తిజం తీసుకున్నాను. కొన్ని సంవత్సరాలు ఆయనతోటే ఉన్నాను. ఆయనతో పాటు వేరే వేరే దేశాలు తిరిగి నేను సేవ చేసిన. ఇక ఆయన ముసలివాడు అయిపోయినప్పుడు ఆయన దగ్గర ఉన్న లెదర్ బైబుల్ నాకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఆ లెదర్ బైబుల్ చదువుకుంటూ ఈ గుహలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గుహ నిండా ఒకటిసారి భయంకరమైన వెలుగు వచ్చింది. కొన్ని లక్షల దేవదూతలు ఈ గుహకు వచ్చారు. యేసయ్య కూడా వచ్చి యేసయ్య మాట్లాడింది నాతోటి. అప్పటికైనా ఏజ్ 92 years ఈ యేసుప్రభు వచ్చి మాట్లాడినప్పుడు. ఇది కథ కాదు, జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇది హిస్టరీ అన్నమాట. అయితే నాతో ఇట్లా మాట్లాడినప్పుడు యేసుప్రభు వారు, నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభు నాకు ఒక వరం ఇచ్చింది. ఆయన పేరు క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్నాడు. ముస్లిం పేరు మార్చి క్రిస్టియన్ అని పెట్టుకున్నాడు. పేరే క్రిస్టియన్ అనమాట. దేవుడు ఆ పేరు పెట్టి పిలిచి, నువ్వు ఇక చనిపోవు, ఆత్మలో సంచారం చేసే వరం ఇస్తున్నా, దేశంలో ఉన్న అన్ని సంఘాలు, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల కోసం నువ్వు ప్రేయర్ చేయాలి, అన్ని సంఘాల దగ్గర, అన్ని వ్యక్తుల దగ్గర నువ్వు వెళ్ళగలుగుతావు, యాక్సెస్ ఇస్తున్నా అని చెప్పి దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నేను పరలోక రాజ్యం వెళ్ళటము, నరకానికి వెళ్ళటము, వేరే దేశాలలో వెళ్ళటం, ఇదంతా కూడా చేస్తున్నాను. నువ్వు ఒక కొండ మీదకి వెళ్ళి పడిపోయావు కదా, నీ బొటన వేళ్ళకి వేళ్ళు దెబ్బ తాకింది, గుర్తుందా అన్నాడు. అవును తాకింది, నేను ఆడనే ఉన్నాను, నన్ను చూడలేవు అంటున్నాడు. అంటే ఆయన ఆత్మలో వచ్చిండు అక్కడ. నువ్వు ఇక్కడ పడినప్పుడు కూడా నేను ఉన్నాను, నీతో పాటే ఉన్నాను,
ఇక వాళ్ళిద్దరు చాలా మాట్లాడుకురు, చాలా ప్రశ్నలకి జవాబు ఇచ్చిండు. సాధు సుందర్ సింగ్ చాలాసార్లు కలిసిండు ఆయనని. అయితే ఇప్పుడు కూడా ఆ కైలాస మహర్షి ఋషి గారు ఏదో ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్న లోటుపాటులు, బలహీనతలు తెలుసుకొని ప్రార్థన చేసి వస్తుంటాడు. సాధు సుందర్ సింగ్ గారికి చెప్పినప్పుడు ఆయన ఒక బుక్ రాసుకున్నాడు. అదే బుక్ 30 రూపాయలు 50 రూపాయలకు వస్తుంది, తెలుగులో ఉంటుంది. అది కూడా అద్భుతమైన, యూట్యూబ్లో కొడుతుంటే ఒక బ్రదర్ దాన్ని పెట్టిండు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ కైలాస మహర్షిని మనం కూడా ఒకరోజు ఆ బుక్కుల మీద కొన్ని రోజులు వాక్యం చెప్పినాం. ఆ బుక్కులు చదువుకుంటా, దాంట్లో ఇదంతా నేను చెప్పిన స్టోరీ అంతా కూడా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆయన కూడా ఏం చేస్తాడు అంటే పరలోకంకి చాలాసార్లు పోయిండు, చనిపోయిన ఆత్మలతో మాట్లాడిండు, దయ్యాలతో కూడా మాట్లాడిండు. ఇప్పుడు కూడా ఆయన స్టిల్ ప్రేయర్ చేసుకుంటూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్తుంటాడు. అట్లా బతికేస్తున్నాడు. ఆయనకి ఇంకా మరణం రాలే. దేవుని రాకడ వచ్చే వరకు మరణం రాదని దేవుడే చెప్పాడు ఆయనకి. అట్లా ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఆ లెవెల్ భక్తి సాధన చేస్తే దేవుడు వాళ్ళకి అది ఇచ్చిన ఛాన్స్. ఇక్కడ మనం చూస్తే దేవదూతలు అనేవాళ్ళు కూడా మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ సంఘాలకు విశ్వాస ప్రవర్తన గమనిస్తుంటారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళే సాక్ష్యం అన్నమాట. నేను చేయలే, నేను పతివర్త అంటే కుదరదు. దేవదూతలు వచ్చి చెప్తారు, లేదు ఈయన చేసిండు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి. అంటే దేవుడు వాళ్ళకి యాక్సెస్ ఇచ్చిండు అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. స్త్రీలు ముసుకెందుకు వేసుకోవాలి ఇక్కడ చెప్పిండు. దేవునికి దేవదూతలకి మర్యాద ఇచ్చినట్టు. కాబట్టి స్త్రీలు ఎవరైతే ప్రార్థన చేస్తారో, వాక్యం చెప్తారో, అక్కడ దేవదూతలు వస్తారు. కాబట్టి మీ వెంట్రుకలు కనబడద్దు, కాబట్టి మీరు ముసుకేసుకోవాలి. చాలామంది పాస్టర్లు ముసుగులు వేసుకోరు, వాళ్ళకి ఈ వాక్యం తెలియదు. ఈ వాక్యం ఉండి కూడా వాళ్ళు పాటించారు, ఏదో నువ్వేంది నాకు చెప్పేదని. హల్లెలూయా. అయితే సంఘానికి దేవదూతలు అనేవారు, నేను చెప్పినా కూడా మనం ఆరాధన చేస్తే దేవదూతలు వస్తారని ఇక్కడ కూడా అదే రాయబడ్డది. సంఘస్థులను కూడా గమనిస్తారు, పాస్టర్ని గమనిస్తారు, తర్వాత విశ్వాసాన్ని గమనిస్తారు. మళ్ళీ పోయి దేవుని కూడా చెప్తారు, ఇక పలానా దైవజనుడు అట్లున్నాడు, పలానా విశ్వాసి ఇట్లా ఉందని. హల్లెలూయా. కాబట్టి సంఘస్థుల ముందల, దైవజనుడి ముందల మనం యథార్థంగా జీవించటం చాలా ఇంపార్టెంట్. మనకు ఎవ్వరు చూస్తలేరు అనుకుంటాం, కానీ ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఒకడు దేవుడు, ఇంకొకడు సైతాన్. దేవునిలోనే దేవదూతలు కూడా వస్తారు. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవదూతలు సంఘ విశ్వాసాల ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. అందరు కూడా దయచేసి తీయండి. మత్తయి సువార్త 18 10వ వచనం. ఈ చిన్న వారిలో ఒకనైనాను తృణీకరింపబడకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. పిల్లల్ని ఆటంకపరచకండి, వీరిని తృణీకరించండి, వీరి దూతలు అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మన కోసం దేవుడు మనలాంటి ఒక దేవదూతని అపాయింట్ చేస్తాడు అని. ఈ దూతలు ఎక్కడున్నారంట? పరలోకమందు నా తండ్రి సన్నిధిలో చూస్తున్నారు. హల్లెలూయా. అంటే మన విశ్వాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, పాస్టర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దూతలు గమనిస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన దేవదూతలు అక్కడ ఉంటారు, వారు ఆపరేట్ చేస్తారు మళ్ళీ మనకి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ చూస్తే, దేవుని భక్తులకు సేవ చేయుట లేదా ఆదరించుట లేదా భద్రపరచుట. మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం చదివితే, ఏలి అనేటోడు ప్రార్థన చేస్తాడు, ప్రభా మా పితరులు చేసినంత సేవ నేను చేయలేను, మా వల్ల కాదు అని చెప్పి ఆయన పడిపోతాడు, సాగిలా పడి బేహూష్ అయిపోతాడు. అక్కడ ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టుకున్నాడు.
అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకో, దేవుని భక్తులకు ఆదరించడానికి, సేవ చేయడానికి దేవదూతలు అనేవాళ్ళు వస్తారు. మీరందరూ కూడా దేవుని భక్తులు, మిమ్మల్ని ఆదరించడానికి కూడా దేవదూతలు వస్తారు. మనం నమ్మాలి. చాలాసార్లు మన దగ్గర వచ్చి ఉంటారు, మనకు తెలియదు. అందుకే మనం బైబిల్ క్లాసెస్కి రావాలి. అప్పుడే మనకి లైఫ్ ఏందో అర్థమవుతుంది, లైఫ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. హల్లెలూయా. అయితే చాలాసార్లు దేవుడు తన దూతలను పంపించాడు ఆదరించటానికి, నెమ్మది ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి. యేసుప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు, కొంచెం వీక్ అయిపోయినప్పుడు దూతలు వచ్చి తనకు పరిచర్య చేసినాయి. దూతలు వచ్చి పరిచర్య చేసి అంటే యేసుప్రభుకు అన్నం వండి పెట్టి ఉండొచ్చు, బట్టలు ఉతికి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుడు మానవ రూపంలో ఉన్నప్పుడు దేవదూతలు ఎలా అయితే కాపాడారో, ఎలా అయితే పరిచర్య చేశారో, మనం కూడా మానవ రూపంలో ఉన్నప్పుడు మనకు కూడా సహాయం చేయడానికి దేవదూతలు అనేవాళ్ళు వస్తారు. ఆ దేవదూతలు మనకు కనబడాలంటే కూడా మనం అంత భక్తి సాధన చేసినప్పుడు, మన కళ్ళు ఓపెన్ అయినప్పుడు దేవదూతలు కనబడతారు. చాలామంది దేవదూతలను చూసారు. డీజెస్ దినకరన్ గారు, ఆయన ప్రతి మీటింగ్లో ఒక పెద్ద దేవదూత నిలబడతాడు. ఆయన ముందే చెప్తాడు ఈయన చెవులో, ఇక పలానా క్యాండిడేట్ ఉంది, ఆయన ఆమె పేరు వీలు, ఆమె ఈ కలర్ షర్ట్ వేసుకుంది, ఈ కలర్ ప్యాంట్ వేసుకుంది, ఆమెకి ఈ రోగం ఉంది. ఈయన సరే అని చెప్పి పిలవంగా ఆమె వచ్చేస్తుండే, ఆమె ప్రార్థన చేస్తే తగ్గిపోతుండే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆయన నడుస్తూ ఉంటే చాలా దేవదూతలు కనిపిస్తుండే. చాలామందికి కనిపించినాయి అట్లా, ఆయనతో పాటు దేవదూతలు ఉన్నారని. మంచి భక్తిపరుడు ఆయన. కాబట్టి మంచి భక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు లక్షల దేవదూతలు కూడా మన చుట్టూ ఉంటారు. బైబిల్లో కూడా అదే మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాయును. మాంత్రికులకు కూడా ఈ దేవదూతలు అనేవాళ్ళు కనబడతారు. అందుకే మనం బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. హల్లెలూయా. తర్వాత దేవుని శత్రువులను శిక్షిస్తారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే, ఒక రాజు ఉంటాడు, పేతురు భక్తుని జైల్లో వేస్తాడు. పేతురు భక్తుడు ఒక దేవదూత ద్వారా తప్పించబడతాడు. ఇక నేనే దేవుడు, నేనే రాజు, నేను దేవుని కంటే ఎక్కువ, నాలాంటోడు ఎవ్వడు లేడు అని అనుకుంటుంటాడు. ఆకాశంలోకి వెళ్ళి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకినప్పుడు ఆయన కింద పడిపోతాడు, పురుగులు పడి చచ్చిపోతాడు. అంటే దేవదూతల పరిచర్యలో ఒక పరిచర్య ఏంటంటే శత్రువులను శిక్షించుట. సడన్లో కొంతమంది వ్యక్తులు కొలాప్స్ అయిపోతారు, సడన్లో కొంతమంది వ్యక్తులు నాశనం అయిపోతారు. దానికి కారణం ఏంటంటే దేవుని దూత శిక్షించారు. ఇక్కడ ఈ రాజు కొలాప్స్ అయిపోవటానికి, నాశనం అవటానికి కారణమే, నేను దేవుని కంటే గొప్పవాడిని, నేనే దేవుడిని అన్నాడు ఆయన. అవి దేవదూతలు అసలు ఒప్పుకోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఇంకో దగ్గర కూడా మనం చదివితే, యెహోషువపాతు ప్రార్థన చేసినప్పుడు 185,000 మంది చనిపోయారు. ఆ రాజుకు తీర్పు ఇచ్చారు. భయంతో రాజు సెనహరేబ్ అనే రాజు 99 యుద్ధాలు గెలిచిన వ్యక్తి వేరే దేశంలోవే చనిపోతాడు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకు శత్రువులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రువులను శిక్షించేది దేవదూతలే. దేవుడు పంపిస్తాడు, పో వాని ఇబ్బంది పెట్టు అని చెప్పి. మనం ప్రేయర్లో ఉండాలి. మనం కోపము, మనం కసి తీర్చుకుంటే అది మన వంతు కాదు, దేవుని వంతు. ఆయన పగ తీసుకుంటాడు, మనం ఆయనను వెంబడించాలంతే. దేవుని దూతలు భవిష్యత్తు లేదా యుగాప్త మందలి పరిచర్య, ఈ పరిచర్య చాలా ప్రత్యేకమైన పరిచర్యగా మనము గుర్తించగలము. యుగ సమాప్తిలో కూడా దేవదూతల పరిచర్య ఉంది. అదేంటంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, భూమికి సముద్రానికి హాని కలిగిస్తుంది. సముద్రము అంటే చాలా సముద్రాలు ఉన్నాయి, పెద్ద సముద్రాలు 5 ఉన్నాయి. ఆ పెద్ద సముద్రానికి హాని ఇస్తాయంట. సముద్రానికి ఎవడైనా హాని చేయగలుగుతాడా? ఒకసారి ఆలోచిద్దాం. మన సముద్రం దగ్గర పోతే కంటి చూస్తే మన చూపు సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది సముద్రం. ఆ సముద్రానికి కూడా ఈ దేవదూతలు హాని ఇస్తాయి దేవుని రాకడలో, చివరి దినాల్లో. భూమికి హాని ఇస్తాయి. అంటే దేవదూతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-4
3 నుంచి 7 వచనాలు చదివితే 7 ఏండ్ల శ్రమకాలంలో ఇశ్రాయేల్ గోత్రములన్నిటిని 1,44,000 మందిని ముద్రించుట భద్రపరచుట. ఇజ్రాయెల్ ప్రజలు 1,44,000 ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ యేసయ్యను నమ్ముకొని ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరు యేసయ్యను నమ్ముతలేరు. యెహోవాను నమ్ముతారు కానీ యెహోవా యేసుగా నమ్మరు, మెస్సయ్య యేసుగా నమ్మరు వాళ్ళు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు. దేవుని రాకలో వచ్చినప్పుడు ఇజ్రాయెల్లో 12 గోత్రీకులు ఉంటారు. ఒక్కొక్క గోత్రీకు నుంచి 12,000 మంది, మొత్తం కలిపితే 1,44,000. ఈ 1,44,000 మంది ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళని అందరినీ ఈ దేవదూతలు వచ్చి ముద్రిస్తాయి. అప్పుడు ముద్రించినప్పుడు శ్రమల కాలంలో వీళ్ళకి ఇబ్బంది కాదనమాట. అంటే యుగాంతంలో దేవదూతలు ఏం పరిచర్య చేస్తుందో చెప్తున్నాను. తర్వాత ప్రకటన గ్రంథం 8-9 అధ్యాయాలు మనం మంచిగా చదివితే 7 శ్రమల కాలంలో దేవుని తీర్పులను భూమి మీదకి తెచ్చుట. దేవుడు కోపంతో 7 పాత్రలు నింపబడి ఉంటాయి. దేవుడు చెప్పినప్పుడు ఆ పాత్రలను ఏం చేస్తారంటే ఆకాశంలోకి వెళ్ళి వాళ్ళు కుమ్మరిస్తారు. కుమ్మరించినప్పుడు సముద్రం మీద, భూమి మీద, గాలి మీద, మనుషుల మీద ఆ పాత్రలు కుమ్మరించబడతాయి. అది కుమ్మరించబడినప్పుడు మొత్తం విపత్తులు జరుగుతాయి అన్నమాట. అంటే ఆ 7 ఏండ్ల శ్రమ కాలంలో దేవుని యొక్క పాత్రలను భూమి మీద అవి తీసుకొని వస్తాయి. ఇది వాటి పరిచర్య. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చదివితే దేవుని కోపాన్ని సంపూర్ణంగా భూమి మీద కుమ్మరిస్తారు. దేవునికి కూడా కోపం వస్తుంది, కానీ ఓపిక పడుతుంది. ఆ కోపం అంతా కూడా ఒక దగ్గర స్టోర్ అవుతుంది. చివరి దినాల్లో దేవుడు తన ప్రజలను ఇంకెవరెవరినైతే నాశనం చేయాలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి ఆ కోపం అంతా కూడా స్టోర్ అయిన కోపం అంతా కూడా ఈ దేవదూతలు తీసుకొచ్చి భూమిని నాశనం చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే నిత్యము సువార్తను ప్రకటించుట. హల్లెలూయా. మనం చూద్దాం ఈ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక్కడ మర్మం ఉందో చెప్పాలి. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యను ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలాధారను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరములతో చెప్పెను. ఈ దేవదూతలు ప్రపంచమంతా తిరిగి అప్పుడు సువార్త చెప్తారు. ఆకాశాన్ని ప్రపంచాన్ని చేసిన దేవుని చూసి మీరు భయపడండి, దేవుని చూసి నమ్మండి అని. చాలామందికి అసలు దేవుడు అంటే ఏందో తెలియదు. బోనాలు అంటారు, బతుకమ్మ అంటారు, ఆంజనేయ స్వామి బర్త్డే అంటారు, దసరా అంటారు, దీపావళి అంటారు, క్రిస్మస్ అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, మొహరం అంటారు, రంజాన్ అంటారు, బక్రీద్ అంటారు, ఏమేమో చేస్తారు. దేవుడు అంటే ఎవరు అంటే ఆకాశాన్ని భూమిని చేసిన వ్యక్తి. దేవదూతలు అవే చెప్తాయి. ఆయనను మొక్కండి, ఆయనను నమస్కారం చేయండి. ఇది చివరి దినాల్లో జరిగేదన్నమాట. చివరి దినాల్లో దేవుడు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ప్రపంచం అంతా కూడా తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తారు. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే సైతాను ఓడిపోతాడు. సైతాను ఓడిపోయినప్పుడు 1000 సంవత్సరాలు సైతాన్ని చైన్లతో కట్టి పాతాళంలో బంధిస్తాడు. ఎవరు? ఒక పెద్ద దేవదూత. బాగా అర్థం చేసుకోవాలి. అంటే సైతాన్ కంటే పవర్ కొన్ని దేవదూతలకు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అది చివరిలో జరుగుతుంది, ఇప్పుడు కాదు. అది 1000 ఏళ్ళ పరిపాలన వస్తుంది, సైతాన్ ఓడిపోతాడు. అప్పుడు 1000 ఏళ్ళు యేసుప్రభు వారు ఉన్నప్పుడు వాడిని బంధించి అగాధంలో పెట్టేస్తాడు. అప్పుడు 1000 ఏళ్ళు ప్రభు పరిపాలనప్పుడు సైతాన్ కనబడాడు, ఇంకా వాని అనుచరులు కనబడరు. నూతన యెరూషలేమును స్వాగతించుట. ప్రకటన 21 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం.
దేవుడు నూతన యెరూషలేము, నూతన మందిరము, నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టిస్తాడు. అంతవరకే ఉంది బైబిల్లో. అప్పుడు ఏమవుతుందంటే అందరినీ కూడా వెల్కమింగ్ చెప్తాయి అవి దేవదూతలు. మనం అందరం అప్పుడు అక్కడ వెళ్తాం. హల్లెలూయా. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దూతలు పాల్గొనుట. యోబు గ్రంథం 38:7 దేవుడు భూమిని సృష్టించినప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు అక్కడ దేవదూతలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల దేవదూతలు అక్కడ వచ్చారు. తర్వాత మోషేకి ధర్మశాస్త్రం అనుగ్రహించేటప్పుడు కూడా అక్కడ దేవదూత వచ్చి రాసి ఇచ్చిందని చెప్పి మనకి వేరే గ్రంథాల్లో ఉంటుంది. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:2 ఇక్కడ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2:2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమను, అవిధేయతను, న్యాయమును, ప్రతిఫలము పొంది ఉండగా. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఇదే మాట మళ్ళీ గలతీ 3:19 కూడా ఉంటుంది. అంటే ధర్మశాస్త్రము దేవదూతలు రాసి ఇచ్చారు. మనం చదివే ఆదికాండం, నిర్గమకాండం ఇది ఏదైతే ఉందో ఇది దేవదూతల చేత రాయబడిన గ్రంథాలు అని చెప్పచ్చు. గలతీలకు రాసిన పత్రిక 3:19 3:19 అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమంను బట్టి దాని తర్వాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మనకిచ్చిన ధర్మశాస్త్రం దేవుని దూతల ద్వారా నియమించబడ్డది. మోషేని రాసి ఉండొచ్చు, కానీ మోషే దగ్గర వచ్చే వరకు దేవదూతలు దాన్ని సెట్ చేశారు. యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా దేవదూతలు పాల్గొన్నారు. యేసు ప్రభు అరణ్యంలో శోధించబడినప్పుడు మత్తయి సువార్త 4:11 దేవదూతలు వచ్చి తనకు పరిచర్య చేశారు. లూకా సువార్త 22:43 చదివితే గెత్సెమనేలో యేసు ప్రభు వేదన చెందినప్పుడు కూడా అక్కడ దేవదూత వచ్చి పరిచర్య చేసినట్టు మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధి దగ్గర దేవదూతలు వచ్చారు. యేసు ప్రభు అట్లనే ఆకాశంలో వెళ్ళిపోతే ఇద్దరు దేవదూతలు అట్లనే ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అయ్యో ప్రభు వెళ్ళిపోతున్న బాధపడి ఎందుకు కలవరపడుతారు, ఆయన ఎట్లయితే పోయిండో మళ్ళీ మీ దగ్గరకు అట్లనే వస్తాడు కదా అని దేవదూతలు చెప్పారు. అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు, ఆయన సేవ చేసేటప్పుడు, దాని తర్వాత ఆయన చనిపోయేటప్పుడు, తర్వాత ఆయన తిరిగి లేచేటప్పుడు కూడా, ఆయన వెళ్ళేటప్పుడు కూడా దేవదూతలు చుట్టూ దేవదూతలు ఆయనకి. తర్వాత రెండో రాకడలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దేవదూతలు అనేవాళ్ళు పాల్గొంటారు. మత్తయి సువార్త 25:31 మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, అంటే ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన మహిమ సింహాసనంతో వచ్చినప్పుడు అక్కడ ఉంటాడు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయంలో దేవదూతలు అనేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, అప్పుడు కూడా ఉంటారు. హల్లెలూయా. ఇది దేవదూతల గురించి సంపూర్ణ వివరణ. చాలా ఉంది, అంత అవసరం లేదు, ఇది ఇంపార్టెంటు. కాబట్టి నేను చెప్పిన 12 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు ఇప్పుడు ఈరోజు అయిపోయింది. రేపు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవదూతలు అనేవాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేశారు
అనేది మనము తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.